So ఈ సెషన్ లో వెబ్ API ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ASP.NET Web API? See, the term API stands for Application Programming Interface. Application Programming Interface. So ASP.NET Web API is a framework that makes it easy to build web APIs. సో ASP.NET Web API అనేది మనకు ఒక ఫ్రేమ్వర్క్ అండ్ ఇది ఏపీఎస్ ని లైక్ చేయడానికి ఈజీగా ఏపీఎస్ ని మనం క్రియేట్ చేయొచ్చు వెబ్ ఏపీఎస్ ని. సో దట్ మీన్స్ ఏంటంటే హెచ్టిటిపి బేస్డ్ సర్వీస్ ఆన్ టాప్ ఆఫ్ ది .NET ఫ్రేమ్వర్క్. సో .NET ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి హెచ్టిటిపి బేస్డ్ సర్వీసెస్ ని మనం చేయొచ్చు, రైట్? హెచ్టిటిపి బేస్డ్ సర్వీసెస్ ని మనం చేయొచ్చు. ఏంటి? ASP.NET Web APIని యూజ్ చేసి ఏపీఐ సర్వీసెస్ ని క్రియేట్ చేస్తాం మనం. దట్ మీన్స్ ఈ హెచ్టిటిపి బేస్డ్ సర్వీసెస్ ని ఈ .NET ఫ్రేమ్వర్క్ మీద మనం డెవలప్ చేయొచ్చు. సో ASP.NET Web API ఈస్ an ఐడియల్ ప్లాట్ఫామ్ ఫర్ బిల్డింగ్ రెస్ట్ఫుల్ సర్వీసెస్. సో ఈ రెస్ట్ఫుల్ సర్వీసెస్ ని తయారు చేయడానికి మనకి ఇది ASP.NET Web API అనేది ఐడియల్ ప్లాట్ఫామ్ అంటాం. అలాగే దీస్ సర్వీసెస్ కెన్ బి కన్స్యూమ్డ్ బై బ్రాడ్ రేంజ్ ఆఫ్ క్లయింట్స్. సో ఈ సర్వీసెస్ ని బ్రాడ్ రేంజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ అనే వాళ్ళు మనం వాటిని కన్జ్యూమ్ చేసుకుంటారు. ఎలా అంటే మనం బ్రౌజర్ నుంచి కన్జ్యూమ్ చేయొచ్చు, అలాగే మొబైల్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, అలాగే ఐఓటీస్, రైట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అలా డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో ఇలా డిఫరెంట్ క్లయింట్స్ అనేవాళ్ళు మనకి ఇక్కడ ఈ ఏపీఐ సర్వీసెస్ ఏదైతే మనం హెచ్టిటిపి బేస్డ్ సర్వీస్ ఏదైతే డెవలప్ చేస్తున్నామో వాటిని వీళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ASP.NET Web API means? So Web API, like it's a HTTP based service on top of the .NET framework content, right? So and ASP.NET Web API is an ideal platform for building RESTful services. Clear? RESTful services. అలాగే RESTful services అన్నాం. సో వాట్ ఈస్ రెస్ట్? సో ఇంపార్టెంట్ వన్, ఎక్కువ అడిగేది ఈ ఏపీఐ ఏంటి, WCF ఏంటి, రెస్ట్ ఏంటి, రైట్? దిస్ రెస్ట్ఫుల్ సర్వీసెస్ ఏంటి, సోప్ ఏంటి. సో ఈ 4 వర్డ్స్ చుట్టూనే మనకి ఎక్కువ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేది పడతా ఉంటాయి మనకి. ఓకే, సో వాట్ ఈస్ రెస్ట్? రెస్ట్ రెస్ట్ స్టాండ్స్ ఫర్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. రెస్ట్, RE means representational, yes, for state and transfer. So representational state transfer. This is an architectural pattern. Like MVC కూడా మనకి మోడల్ వ్యూ కంట్రోలర్ అనేది కూడా మనకి ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్. సేమ్ అలాగే ఈ రెస్ట్ అనేది కూడా ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్ యూజ్డ్ ఫర్ ఎక్స్చేంజింగ్ డేటా ఓవర్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మధ్య డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి మనం ఈ రెస్ట్ సర్వీసెస్ యూజ్ చేస్తాం. అండ్ దిస్ ఈస్ ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్. సో ఇన్ రెస్ట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్లయింట్ అండ్ సర్వర్. సో రెస్ట్ లో ఏంటంటే మనకి క్లయింట్ అండ్ సర్వర్ అంటారు. అండ్ ది డేటా కెన్ బి ఎక్స్చేంజ్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ సర్వర్ ఓవర్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్. సో ఈ రెస్ట్ సర్వీసెస్ లో మనకి క్లయింట్ అండ్ సర్వర్ మధ్య డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఓవర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్. Right? So what is distributed environment? Distributed environment means the client can be on any platform like Java, .NET or PHP. Yeah. So distributed environment అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే లైక్ దట్ మీన్స్ ఏంటంటే క్లయింట్ అండ్ సర్వర్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఓవర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. దట్ మీన్స్ సపోజ్ క్లయింట్ అనేవాడు మనకి ఇక్కడ తీసుకుంటే జావా ప్లాట్ఫామ్ అవ్వచ్చు, .NET ప్లాట్ఫామ్ అవ్వచ్చు, అలాగే PHP ప్లాట్ఫామ్ అవ్వచ్చు. అండ్ ది సర్వర్ కెన్ ఆల్సో బి ఆన్ ఎనీ ప్లాట్ఫామ్ లైక్ జావా, .NET అండ్ PHP. దట్ మీన్స్ నేను .NET ప్లాట్ఫామ్ మీద నుంచి క్లయింట్ సైడ్ నుంచి చేస్తా, సర్వర్ కూడా .NET ఉండాల్సిన అవసరం లేదు, రైట్? సపోజ్ నేను .NET మీద చేసిన క్లయింట్ సైడ్, నాకు ఒక సర్వర్ సైడ్ జావా ఉండొచ్చు, PHP ఉండొచ్చు, లేదంటే .NET కూడా ఉండొచ్చు, అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్. సో ది రెస్ట్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ ట్రీట్స్ ఈచ్ సర్వీస్ యాజ్ ఎ రిసోర్స్. సో ప్రతి సర్వీస్ కూడా రీసోర్స్ కింద ట్రీట్ చేస్తుంది. అండ్
The client can access those resources by using HTTP protocol methods. So, ఈ రెస్ట్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ అనేది ఏం చేస్తుందంటే సర్వీసెస్ మనకి రిసోర్స్ కింద ట్రీట్ చేస్తుంది అని క్లయింట్ కెన్ యాక్సెస్ దోస్ రిసోర్సెస్. సో క్లయింట్ అనేవాడు ఆ రిసోర్స్ ని యాక్సెస్ చేసుకుంటాడు ఎలా? బై యూజింగ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ మెథడ్స్. హెచ్టిటిపి ప్రోటోకాల్ మెథడ్స్. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ మెథడ్స్ అంటే లైక్ జనరల్ మనం ఏంటంటే హెచ్టిటిపి మెథడ్స్ అంటారు. గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్ అండ్ డిలీట్, రైట్? సో ఈ మెథడ్స్ ఇష్యూస్. సో first one, what is ASP.NET API? So ASP.NET API is a framework that makes it easy to build web APIs, and it is a HTTP-based service on top of .NET framework, and it is the only ideal platform for building the RESTful services. So examples, provisions, అలాగే వాట్ ఈస్ రెస్ట్? సో రెస్ట్ మీన్స్ రిప్రజెంటేషన్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇది వచ్చేసి మనకి ఆర్కిటెక్చర్ ప్యాటర్న్, డేటా క్లయింట్ అండ్ సర్వర్ మధ్య డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వీసెస్. సో డిస్ట్రిబ్యూటెడ్ అంటే లైక్ క్లయింట్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉండొచ్చు, సర్వర్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండొచ్చు, రైట్? సో దట్ నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ సర్వీసెస్ అనేది ఏం చేస్తుందంటే సర్వీసెస్ రిసోర్స్ కింద ట్రీట్ చేస్తుంది, అండ్ క్లయింట్ ఆ రిసోర్స్ ని యాక్సెస్ చేసుకుంటాడు బేస్డ్ ఆన్ హెచ్టిటిపి మెథడ్స్ మనం ఏదైతే ఇస్తున్నామో. దట్ మీన్స్ గెట్, పోస్ట్, పుట్ మెథడ్స్. ఈ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో అవి. అలానే వీటిలో వాట్ ఈస్ నాట్ రెస్ట్? రెస్ట్ అనేది ఏమి కాదు అన్నాను. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోటోకాల్. సో రెస్ట్ అనేది మనకి ఇక్కడ ప్రోటోకాల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ స్టాండర్డ్. సో ఇట్స్ ఎ స్టాండర్డ్ కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ సోప్. సో ఈ సోప్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో వాటికి రీప్లేస్మెంట్ కూడా కాదు, రైట్? వాట్ ఆర్ ది రెస్టబుల్ సర్వీసెస్? ముందు రెస్ట్ అన్నాం, అలానే వాటి సర్వీసెస్ ఏంటి? రెస్టబుల్ సర్వీసెస్ అంటే ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి, వాటిలో కన్స్ట్రెయింట్స్ ఏంటి అనేది చూద్దాం. సో బేసిక్ గా రెస్ట్ స్టాండ్స్ ఫర్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. And the REST was first introduced in the year 2000. So 2000 year లో మనకి ఈ రెస్ట్ సర్వీసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు బై రాయ్ ఫీల్డింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ డాక్టోరియల్ డిసర్టేషన్. లైక్ అతను డాక్టరేట్ చేసేటప్పుడు లైక్ ఈ రాయ్ అనే పర్సన్ 2000 లో ఈ రెస్ట్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేశారు. సో రెస్ట్ ఈస్ అన్ ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్ ఫర్ ఎక్స్చేంజింగ్ డేటా ఓవర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్. సో డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ మీద డేటాని ఎక్స్చేంజ్ చేస్తుంది. సో ఇది ప్రీవియస్ లో మనం చెప్పుకున్నాం. అలాగే రెస్ట్ ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్ క్రియేట్స్ ఈచ్ సర్వీస్ యాజ్ ఎ రిసోర్స్. సో ఇది ప్రతి సర్వీసెస్ ని రిసోర్స్ లాగా ట్రీట్ చేస్తుంది, అండ్ క్లయింట్ కెన్ యాక్సెస్ దీస్ రిసోర్సెస్ బై యూజింగ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ మెథడ్స్. సో క్లయింట్ అనేవాడు ఆ రిసోర్సెస్ ని హెచ్టిటిపి ప్రోటోకాల్ మెథడ్స్ ని యూజ్ చేసి యాక్సెస్ చేసుకుంటాడు. దట్ ఈస్ గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్ అండ్ డిలీట్. The REST architectural pattern specifies a set of constraints that a system should be adhered to. So, ఈ రెస్ట్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ అనేది సమ్ సెట్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ ని స్పెసిఫై చేస్తుంది, అలాగే సిస్టమ్ కూడా దానికి కట్టుబడి ఉంటుంది. అలాగే సో ఇక్కడ సంబంధం చూడండి, క్లయింట్ సర్వర్ కన్స్ట్రెయింట్ అని. క్లయింట్ సర్వర్ కన్స్ట్రెయింట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కన్స్ట్రెయింట్. రెస్టబుల్ సర్వీసెస్ లో మనకి ఫస్ట్ క్లయింట్ సర్వర్ కన్స్ట్రెయింట్. ఇది వచ్చేసి ఫస్ట్ కన్స్ట్రెయింట్. This constraint specifies that a client sends a request to the server and the server sends a response back to the client. సో ఎప్పుడైతే క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ ని సర్వర్ కి పంపిస్తాడో అండ్ రీచ్ అయిన తర్వాత సర్వర్ అనేది రెస్పాన్స్ ని క్లయింట్ కి బ్యాక్ కి పంపిస్తుంది. ఓకే, సో దిస్ సపరేషన్ ఆఫ్ కన్సర్న్ సపోర్ట్స్ ది ఇండిపెండెంట్ డెవలప్మెంట్. సో ఈ కన్సర్న్ ఏదైతే మనం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఇండిపెండెంట్ డెవలప్మెంట్ ఆఫ్ బోత్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ లాజిక్. సో ఇది క్లయింట్ సైడ్ మనం క్రియేట్ చేసే లాజిక్ కి, సర్వర్ సైడ్ మనం క్రియేట్ చేసే లాజిక్ కి ఇండిపెండెంట్ గా ఉంటుంది. అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఇది డిఫరెంట్ గా ఉంటుంది, అది డిఫరెంట్, అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉండదు. దట్ మీన్స్ క్లయింట్ అప్లికేషన్స్ అండ్ సర్వర్ applications should be developed separately without any dependency on each other. సో ఇవి సపరేట్ గా మనకి క్రియేట్ చేయబడతాయి. అండ్ ది క్లయింట్ షుడ్ ఓన్లీ నో ది రీసోర్స్ యూఆర్ఎల్. సో క్లయింట్ కి మాత్రం జస్ట్ ఆ రీసోర్స్ యూఆర్ఎల్ మాత్రమే తెలుస్తుంది, అండ్ దట్స్ ఆల్.
Server and clients may also be replaced and developed independently as long as interface between them is not altered. లైక్ వాటి మధ్య ఉన్న ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేయనంత వరకు కూడా మనకి ఇండిపెండెంట్ గా మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, రైట్? సో దిస్ ఈస్ ఎ ఫస్ట్ కన్స్ట్రైంట్. సెకండ్ కన్స్ట్రైంట్, స్టేట్లెస్ కన్స్ట్రైంట్. The next constraint is stateless constraint. So the stateless constraint specifies that the communication between the client and server must be stateless between the request. That means client and the server మధ్య కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది స్టేట్లెస్, రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో అది స్టేట్లెస్ ఉండాలి. దట్ మీన్స్ సర్వర్ షుడ్ నాట్ బి స్టోరింగ్ ఎనీథింగ్ ఆన్ ది సర్వర్ రిలేటెడ్ టు ది క్లయింట్. క్లయింట్ నుంచి పంపించిన హెచ్టిపి రిక్వెస్ట్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ సర్వర్ అనేది స్టోర్ చేసుకోవద్దు. సో ది రిక్వెస్ట్ ఫ్రమ్ ది క్లయింట్ షుడ్ కంటైన్ all the necessary information so that the server can identify the client and can process the request. సో మనకి క్లయింట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో సో దాని నుంచి మనకి ఏదైతే నెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటుందో సో అది మాత్రమే తీసుకొని క్లయింట్ సర్వర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అండ్ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తుంది, రైట్? అంటే స్టోరేజ్ అనేది తీసుకోవాలి. సో దిస్ ఎన్ష్యూర్స్ దట్ ఈచ్ రిక్వెస్ట్ కెన్ బి ట్రీటెడ్ ఇండిపెండెంట్లీ బై ది సర్వర్. దట్ మీన్స్ ప్రతి రిక్వెస్ట్ కూడా సపరేట్ రిక్వెస్ట్ అయినా తీసుకుంటుంది ఇండిపెండెంట్లీ సర్వర్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్, cacheable constraints. So cacheable, that means in real-time application, some data provided by the server is not changed. In real-time application, some data provided by the server is not changed that frequently, like the list of countries, list of states, list of cities, and some master data, right? So that means ఏంటంటే మనం real-time application లో వర్క్ చేసేటప్పుడు లైక్ మనకి బ్రౌజర్ డేటాబేస్ నుంచి మనం డిస్ప్లే చేయాల్సి వచ్చింది. సపోజ్ కంట్రీస్, స్టేట్స్, సిటీస్, సో మాస్టర్ డేటా. సో అవి చేంజ్ అనేది అంటే అవి స్టాటిక్ గానే ఉంటాయి. సో అలాంటి కేసెస్ లో ది క్యాచబుల్ కన్స్ట్రైంట్ సేస్ దట్ లెట్ ది క్లయింట్ నో హౌ లాంగ్ దిస్ డేటా ఇస్ గుడ్ ఫర్, సో దట్ ది క్లయింట్ డజంట్ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ది సర్వర్ ఫర్ ది డేటా ఓవర్ అండ్ ఓవర్. దట్ మీన్స్ ఈ క్యాచబుల్ కన్స్ట్రైంట్ ఏం చేస్తుందంటే ఎన్ని మనం ఆ పర్టికులర్ యాక్షన్ మెథడ్ చేస్తాం, లైక్ సేమ్ డేటా వస్తుంది కాబట్టి లైక్ మనం క్యాచబుల్ కన్స్టెంట్స్ డిఫైన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ లైక్ ఆ రిజల్ట్ సెట్ ఏదైతే ఉంటుందో అది మనకి బఫర్ స్టోర్ అయి ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే అగైన్ అండ్ అగైన్ మనం డేటాబేస్ సర్వర్ కి కమ్యూనికేట్ అయ్యి మన డేటాని తీసుకురావాల్సిన అవసరం లేకుండా మనం డిక్లేర్ చేసిన టైం ఏదైతే ఉంటుందో సో విత్ ఇన్ ది టైం వరకు ఆ రిజల్ట్ సెట్ అనేది క్యాచ్ నుంచి మనకి తీసుకుంటుంది. క్లియర్? Uniform interface constraint. See, the uniform interface constraint defines an interface between client and server. So, client and server కి మధ్య ఒక interface ని define చేస్తుంది. To understand the uniform interface constraint, first we need to understand what a resource is and the HTTP webs. So, resource అంటే అలాగే HTTP webs ఏంటి, like get, put, post, patch and delete. So, ఇవి అనేది. So, in the context of a RESTful service, resources typically represent data entities. సో రీసోర్సెస్ లైక్ మనకి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఈ రెస్ట్ సర్వీసెస్ అనేది లైక్ సర్వీసెస్ మనకి రిసోర్స్ కింద ట్రీట్ చేస్తే అండ్ ఈ రిసోర్సెస్ ని క్లయింట్ అనేది యాక్సెస్ చేస్తుంది బేస్డ్ ఆన్ హెచ్టిటిపి మెథడ్స్ అన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సో రిసోర్స్ అంటే ఏంటి, అలాగే హెచ్టిటిపి వెబ్స్ అంటే ఏంటి. సో హెచ్టిటిపి వెబ్స్ అంటే మనం బేస్డ్ ఆన్ గెట్, పుట్, పోస్ట్, ప్యాచ్ అండ్ డిలీట్ బేస్ చేసుకొని మనం ఈ వెబ్స్ బేస్ చేసుకొని డేటా ఆపరేషన్స్ అనేది అంటే ఏం చేయాలి, డేటాని గెట్ చేసుకోవాలా లేదంటే అప్డేట్ చేయాలా, పోస్ట్ చేయాలా, రైట్, డిలీట్ చేయాలా అనేది ఇవి చేస్తాం. అలాగే రీసోర్సెస్ అంటే ఏంటి, యాక్చువల్ గా రీసోర్సెస్ రిప్రజెంట్స్ డేటా ఎంటిటీస్ అన్నాం. సో ది ప్రొడక్ట్, ఎంప్లాయీ, కస్టమర్, కంట్రీ, స్టేట్, సిటీ ఎక్సెట్రా. సో ఆల్ దీస్ ఆర్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ అంటారు వీటిని. సో దీస్ ఆర్ నథింగ్ బట్ డేటా ఎంటిటీస్. So the HTTP web get, put, post, patch and delete that is sent with each request tells the API what to do with the resource. So ఈ హెచ్టిపి వెబ్స్ అనేది మనకి ఈ రిక్వెస్ట్ తో పాటు మనకు పంపిస్తా ఏం చేయాలి అంటే డేటాని గెట్ చేసుకోవాలా అంటే డేటా ఎంటిటీస్ ని
గెట్ చేయాలా, లేదంటే అప్డేటా, లేదంటే పోస్టా, లేకపోతే ప్యాచింగ్, లేదంటే డిలీటా, ఏం చేయాలి అనేది కూడా మనం పంపిస్తాం. ఈచ్ రీసోర్స్ ఈస్ ఐడెంటిఫై ఏ స్పెసిఫిక్ యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. సో మనకు ఒక యూఆర్ఐ ఉంటుంది కదా, సో యూనిఫామ్ రిసోర్స్ యూఆర్ఐ. సో బేస్డ్ ఆన్ దీనివల్ల సో ప్రతి ఒక్క రీసోర్స్ అనేది ఈ యూఆర్ఐ బేస్ చేసుకుని మనకి ఐడెంటిఫై అనేది చేస్తాం. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేయర్డ్ సిస్టమ్. లేయర్డ్ సిస్టమ్ ఫిఫ్త్ వన్. REST allows us to use a layered system architecture where we deploy the APIs in server. సో ఇప్పుడైతే మనం APIs in server లో డిప్లాయ్ చేస్తామో అప్పుడు మనకు వచ్చేసి ఈ ఆర్కిటెక్చర్ అనేది యూస్ చేస్తాం. In server A, the APIs in server A, and store data on server B, and authenticate requests in servers. Like REST allows us to use layered system. That means architecture, like three-tier architecture, two-tier, n-tier architecture. సో ఈ లేయర్డ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్, సపోజ్ మనం ఏపీఐ సర్వీసెస్ ని సర్వర్ ఏలో డిప్లాయ్ చేసాం, అలాగే డేటాని సర్వర్ బిలో స్టోర్ చేసాం, అలాగే అథెంటికేషన్ రిక్వెస్ట్ అథెంటికేషన్ అనేది సర్వర్ సిలో చేసాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లయింట్ కెనాట్ ఆర్డినరీ టెల్ వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ది సర్వర్ ఆర్ టు యాన్ ఇంటర్మీడియటరీ along the way. సో క్లయింట్ అనేవాడు నార్మల్ గా అయితే చెప్పలేడు కదా ఎక్కడి నుంచి డేటా వస్తుంది, ఎక్కడి నుంచి సర్వర్ కి మనం ఎలా డైరెక్ట్ గా ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాం ఏంటి అనేది. రైట్. సో ఈ పర్పస్ లో మనకి ఈ లేయర్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్. సో రెస్టబుల్ సర్వీసెస్ లో మనకి ఏమేమి ఉన్నాయి? రెస్టబుల్ సర్వీసెస్ ఫస్ట్ వన్ క్లయింట్ సర్వర్ కన్స్ట్రైంట్, అలాగే స్టేట్లెస్ కన్స్ట్రైంట్, క్యాచబుల్ కన్స్ట్రైంట్, యూనిఫామ్ ఇంటర్ఫేస్ కన్స్ట్రైంట్ అండ్ లేయర్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్, what what are the difference between REST and SOAP? See, main question. SOAP stands for Simple Object Access Protocol. Simple Object Access. Simple Object Access Protocol. Object ని యాక్సెస్ చేసి అంటే సింపుల్ గా ఇది ఒక ప్రోటోకాల్ అంటాం. ఓకే. ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేస్తే సింపుల్ ప్రోటోకాల్. వేర్ రెస్ట్ స్టాండ్స్ ఫర్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. So it is just a definition. And the SOAP is an XML-based protocol where REST is not a protocol. మనం చెప్పుకున్న REST అనేది ప్రోటోకాల్ కాదని, rather it is an architectural pattern. ఇది architectural pattern and resource-based architecture. ఇది resource-based ఉంటుంది అండ్ ఇది వచ్చేసి XML-based protocol. SOAP అనేది XML-based protocol and REST అనేది ప్రోటోకాల్ కాదు, resource-based architecture, like it's a architectural pattern, right? And SOAP has specifications for both stateless and stateful implementation. So using SOAP, మనం stateless and stateful implementation చేయొచ్చు, but REST అనేది completely stateless. REST services అనేది stateless services, right? But SOAP అనేది stateless and stateful కూడా యూజ్ చేయొచ్చు. SOAP enforces a message format as XML where REST doesn't enforce message from as XML or JSON. సూప్ అనేది లైక్ మెసేజ్ ఫార్మాట్ ని XML లోకి ఎన్ఫోర్స్ చేస్తుంది, బట్ రెస్ట్ అనేది మనకి డస్ నాట్ ఎన్ఫోర్స్ మెసేజ్ ఫార్మాట్ యాజ్ XML ఆర్ JSON. మెసేజ్ ఫార్మాట్ ని మనకి XML ఆర్ JSON ఫార్మాట్ లో ఇవ్వలేదు రెస్ట్ అనేది, బట్ సూప్ అనేది ఇవ్వగలదు. అండ్ ది సోప్ మెసేజ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఎన్వలప్ దట్ ఇంక్లూడ్స్ సోప్ హెడర్స్ అండ్ బాడీ టు స్టోర్ ది యాక్చువల్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు సెండ్, where REST uses the HTTP built-in headers. సో SOAP లో వచ్చేసి మనకి లైక్ సమ్ డేటాని మనం పాస్ చేయాలంటే హెడర్స్ అండ్ బాడీ ని యూజ్ చేసి లైక్ సమ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయొచ్చు. అండ్ రెస్ట్కి వచ్చేపాటికి ఇది HTTP built-in headers ఉంటాయి, లైక్ బై యూజింగ్ మీడియా టైప్ ఫార్మాటర్స్ యూజ్ చేసి మనం ఈ ఇన్ఫర్మేషన్ హెడర్స్ ద్వారా పంపించవచ్చు, రైట్? అలాగే మనకి HTTP మెథడ్స్ కూడా ఉంటాయి. అలాగే సోప్ యూసెస్ ఇంటర్ఫేసెస్ అండ్ నేమ్డ్ ఆపరేషన్స్, దట్ ఈస్ సర్వర్ కాంట్రాక్ట్ ఆర్ ఆపరేషన్ కాంట్రాక్ట్. సోప్ అనేది మనకి ఇంటర్ఫేసెస్ యూస్ చేస్తాం, దట్ మీన్స్ నేమ్డ్ ఆపరేషన్స్ అంటున్నాం. ఇంటర్ఫేసెస్ అండ్ నేమ్డ్ ఆపరేషన్స్ యూస్ చేస్తాం టు ఎక్స్పోజ్ ది సర్వీసెస్, వేర్ యాజ్ టు ఎక్స్పోజ్ రిసోర్సెస్ ఆర్ సర్వీసెస్ రెస్ట్ యూజెస్ URI మెథడ్స్, లైక్ ఇది URI మెథడ్స్ యూస్ చేస్తాం. సోప్ అనేది ఇంటర్ఫేసెస్ అండ్ నేమ్డ్ ఆపరేషన్స్ యూస్ చేస్తే మనకి రెస్ట్ అనేది URI అండ్ మెథడ్స్ యూస్ చేస్తాం. ఓకే. సో పర్ఫార్మెన్స్ ఈజ్ స్లో యాజ్ కంపేర్ టు రెస్ట్.
సో సోప్ పర్ఫార్మెన్స్ అనేది స్లోగా ఉంటుంది రెస్ట్ తో కంపారిజన్ చేస్తే. క్లియర్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ WCF అండ్ వెబ్ API? When to choose one over the other? WCF కి అలాగే వెబ్ ఏపీఐకి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు ఏది తీసుకోవాలి అనేది మన క్వశ్చన్. ది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ వీ కెన్ యూజ్ బోత్ WCF అండ్ ASP.NET Web API టు డెవలప్ RESTful సర్వీసెస్. ఫస్ట్ థింగ్, RESTful సర్వీసెస్ ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి WCF తీసుకోవచ్చు, అలాగే వెబ్ ఏపీఐ అయినా తీసుకోవచ్చు. ఇన్ ఫ్యాక్ట్ WCF కమ్స్ ఫస్ట్. WCF అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దెన్ WCF లైక్ అండ్ తర్వాత మనకి ఏపీఐ వచ్చింది, రైట్. .NET ఫ్రేమ్వర్క్ మీద మనకి బోత్ సోప్ అండ్ ట్రస్టబుల్ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఈ విండోస్ లైక్ WCF అనేది ఒక బెస్ట్ అవైలబుల్ చాయిసెస్ అనమాట మనకు ఉంది, రైట్. So the problem with the WCF is that a lot of configuration is required to turn a WCF services, that is SOAP services. That means ఇక్కడ WCF లో సర్వీసెస్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్ అనేది మనకి చాలా ఎక్కువ కాన్ఫిగరేషన్ అనేది రిక్వైర్ అవుతుంది WCF లో, రైట్. దట్ మీన్స్ సోప్ సర్వీసెస్. సోప్ సర్వీసెస్ అంటే రెస్ట్ఫుల్ అండ్ రెస్ట్లెస్ సర్వీసెస్ రెండింటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు WCF యూస్ చేసి, రైట్. అండ్ ఈ WCF సర్వీసెస్ రెస్ట్ సర్వీసెస్ లోకి కనెక్ట్ చేయడానికి మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కువ, లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది రిక్వైర్ అవుతుంది. సో ది మోర్ న్యాచురల్ చాయిస్ ఫర్ డెవలపింగ్ రెస్ట్ సర్వీసెస్ ఈస్ ASP.NET Web API. సి WCF యూస్ చేసి మనం రెస్ట్లెస్ ఐ మీన్ సర్వర్లెస్ సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే స్టేట్లెస్ అండ్ స్టేట్ఫుల్ రెండు చేయొచ్చు సోప్ యూస్ చేసి. అలాగే ఈ WCF సర్వీసెస్ లో కూడా దట్ మీన్స్ సోప్ సర్వీసెస్. సో దట్ మీన్స్ ఈ WCF సర్వీసెస్ లో మనం సోప్ సర్వీసెస్ అంటాం. సో దట్ మీన్స్ అంటే స్టేట్ లెస్ చేయొచ్చు, స్టేట్ ఫుల్ సర్వీసెస్ చేయొచ్చు, కానీ రెస్ట్ సర్వీసెస్ అంటాం. దట్ మీన్స్ స్టేట్ లెస్ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం కాన్ఫిగరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలాంటి పర్పస్ అంటే స్టేట్ లెస్ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక అప్పుడు మనం వెబ్ ఏపీఐ యూస్ చేయడం బెస్ట్, రైట్. సో ఇన్ ఫ్యాక్ట్ ASP.NET Web API is specially designed for this purpose for developing RESTful services. So స్పెషల్ గా రెస్టబుల్ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు వెబ్ ఏపీఐ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో WCF is more suitable for developing services that are ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఇండిపెండెంట్. సో ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ వీటిని ఇండిపెండెంట్ గా డెవలప్ చేయడానికి WCF అనేది సూటబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ రిక్వైర్మెంట్ ఈస్ టు బిల్డ్ వన్ సర్వీస్ దట్ కెన్ బి కన్జ్యూమ్డ్ బై 2 different clients. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక సర్వీస్ ఇంప్లిమెంట్ చేయాలి, బట్ ఇది 2 clients వాటిని కన్జ్యూమ్ చేసుకోవాలి. సో దట్ మీన్స్ ఈ జావా క్లయింట్ అండ్ .NET క్లయింట్. సో 2 clients ఉన్నారు. జావా క్లయింట్ అండ్ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఇంప్లిమెంట్ చేసిన క్లయింట్స్. సో జావా క్లయింట్ వాంట్స్ ది ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ to be HTTP and message format to be XML for interoperability. సో జావా క్లయింట్ అంటే జావా ప్లాట్ఫామ్ మీద ఇంప్లిమెంట్ చేసిన క్లయింట్ ఎవడైతే ఉన్నారో వాడు ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ టు బి HTTP తీసుకుంటున్నాడు, అలాగే మెసేజ్ ఫార్మాట్ XML తీసుకుంటున్నాడు అంట. వేరాస్ .NET అనేవాడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ప్రోటోకాల్ TCP తీసుకుంటున్నాడు అండ్ మెసేజ్ ఫార్మాట్ బైనరీ పర్ఫార్మెన్స్ కోసం బైనరీ తీసుకున్నాడు. సో ఫర్ దిస్ సినారియో WCF ఇస్ ద రైట్ చాయిస్. సో ఈ పర్పస్ లో మనకి WCF అనేది రైట్ చాయిస్, రైట్. ఎందుకంటే ఇది ప్రోటోకాల్స్ ని ఇక్కడ లైక్ TCP ఇట్లా HTTP తీసుకున్న ప్రోటోకాల్, రైట్. సో అందుకని WCF అనేది మనకి ఇక్కడ బెస్ట్ చాయిస్. సో వాట్ వీ నీడ్ టు డూ హియర్ ఈస్ క్రియేట్ ఎ సింగిల్ WCF సర్వీసెస్ అండ్ దెన్ కాన్ఫిగర్ 2 endpoints, one for each client. So one for Java client and another for .NET client. సో 2 సర్వీసెస్ క్రియేట్ చేస్తాం అండ్ ఒకటి వచ్చేసి మనకి జావా క్లయింట్ కి, ఇంకొకటి వచ్చేసి .NET క్లయింట్ కి ఇచ్చేస్తాం, రైట్.
And there is nothing wrong to use WCF to develop RESTful services. So RESTful services కి అంటే ఇంతకు ముందు చూసుకున్నట్టు రెస్ట్ సర్వీస్, రెస్ట్లెస్ సర్వీసెస్, ఐ మీన్ రెస్ట్ఫుల్ అన్నాం అంటే దట్ మీన్స్ స్టేట్ ఫుల్ సర్వీసెస్, రైట్. సో ఈ రెస్టబుల్ సర్వీసెస్ అంటే స్టేట్లెస్ సర్వీసెస్ కదా. సో ఈ డబ్ల్యూసిఎఫ్ యూస్ చేసి కూడా మనం ఈ రెస్టబుల్ సర్వీసెస్ యూస్ చేయొచ్చు. సో ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ అ బిట్ మోర్ కాంప్లెక్స్ అండ్ కాన్ఫిగర్ కెన్ బి హెడేక్. లైక్ కాన్ఫిగరేషన్ అనేది కొంచెం ఎక్కువ అవసరం అవుతుందండి మనకి ఇది కొంచెం హెడేక్ ఉంటుంది. సో ఇఫ్ యూ స్ట్రక్ విత్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ 3.5 or you have an existing SOAP services that you must support as well as you want to address to reach more clients, then you need to go WCF. సపోజ్ మనం డాట్ నెట్ 3.5 ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తున్నాం, అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోప్ సర్వీసెస్ ఉన్నాయి మన ప్రాజెక్ట్ లో, అండ్ అలాంటి కేసెస్ లో మనం మస్ట్ అండ్ షుడ్ గా ఈ WCF సర్వీసెస్ కి వెళ్ళిపోతాం. ఇఫ్ ఇట్ డోంట్ హ్యావ్ లిమిటేషన్స్ ఆన్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ 3.5, సో ఫ్రేమ్వర్క్ అనేది లిమిటేషన్ లేదు, ఏ ఫ్రేమ్వర్క్ అని యూస్ చేసి లైక్ అప్పర్ అప్పుడు ఏం చేస్తాం, డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ లేనప్పుడు మనం ఇది ఇక్కడ న్యూ రెస్టబుల్ సర్వీసెస్ క్రియేట్ చేసుకోవాలి అంటే కొత్తగా అప్పుడు మనం వెబ్ సర్వీసెస్, right? So WCF, it is a framework used for developing service-oriented applications. And WCF can only be consumed by clients. So clients consume their services which can be understand XML. XML ఎవరైతే అండర్స్టాండ్ చేసుకుంటాడు client. So వాడు WCF supports protocols like HTTP, TCP, named pipes, etc. Right? And web API వచ్చేపాటికి it is a framework that helps us to develop HTTP based services, that is RESTful services. HTTP based services. I mean, it's not a protocol, it's a HTTP based services, right? Web API is an open source platform. API is an open source platform, and it supports most of the MVC features which keeps Web API over WCF. That means మనం చెప్పుకున్న ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ అన్నాం కాబట్టి ఎంఈసీ కూడా ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ కాబట్టి లైక్ ఈ ఎంఈసీ ఫీచర్స్ అనేది సపోర్ట్ చేస్తాం, రైట్. అండ్ వెన్ డూ వీ నీడ్ టు చూస్ ASP.NET Web API? సో ఎప్పుడు మనం చూస్ చేసుకోవాలి? టుడే వెబ్ బేస్డ్ అప్లికేషన్ ఇస్ నాట్ ఎనఫ్ టు రీచ్ ఇట్స్ కస్టమర్. లైక్ వెబ్ అప్లికేషన్ ఒకటే సరిపోదు కస్టమర్స్ రీచ్ చేయడం అంటే. Nowadays people have become very smart. They are using iPhones, mobiles, tablets and etc. devices in their daily life. These devices are having a lot of apps that actually make their life easy. Actually, we are moving from the web towards the app world. Like customers and వాళ్ళు different technologies, I mean different devices యూస్ చేస్తున్నారు, ఐఫోన్ కానీ మొబైల్స్ కానీ టాబ్లెట్స్ కానీ, లైక్ వీటిలో డిఫరెంట్ యాప్స్ అనేది మనకి ఆ డివైజెస్ లో ఉంటాయి, లైక్ వాళ్ళకి ఈజీ పర్పస్ లో. అండ్ ఈ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అనేవి మనకి క్లయింట్స్ కి రీచ్ అవడానికి ఒక్కటే కాదు, ఇప్పుడు ఏంటంటే ఈ వెబ్ నుంచి మనం యాప్ వరల్డ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇఫ్ వి లైక్ టు ఎక్స్పోజ్ అవర్ సర్వీస్ డేటా టు ది బ్రౌజర్స్ యాజ్ వెల్ యాజ్ టు ఆల్ దీస్ మోడర్న్ డివైజెస్ యాప్స్ ఇన్ ఏ ఫాస్ట్, simple and secure way, then we should have an API that is compatible with browsers as well as with all these modern devices. So suppose మనకి లైక్ మోటరోలాకి వెళ్ళాలనుకుంటే లైక్ బ్రౌజర్ కాకుండా ఏపీఎస్ కావాలి. సో ఈ ఏపీఎస్ అనేది ఏంటంటే లైక్ ఈ మోడర్న్ డివైస్ తో, లైక్ ఏ మోడర్న్ డివైస్ తీసుకున్నా ఆ బ్రౌజర్ తో మనకి కంపాటబిలిటీ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్, రైట్. అంటే దేనిలో అయినా మనకి వర్క్ అయ్యేటట్లు ఉండాలి. సో ది ASP.NET Web API is great framework for building HTTP services, that is RESTful services that can be consumed by a broad range of clients, including browsers, mobiles, iPhones, and tablets. సో ఈ ఏపీఎస్ అనేది మనకి ఇలా డిఫరెంట్ డివైజెస్ నుంచి మనం డేటాని కన్సూమ్ చేయడానికి, దట్ మీన్స్ బేస్డ్ ఆన్ ఈ రెస్ట్ఫుల్ సర్వీసెస్ ని కన్సూమ్ చేయడానికి మనకి ఈజీగా వర్క్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ WCF, Web API, WCF REST, and web services, right? The .NET framework has a number of technologies that allows us to create HTTP services such as web services, WCF, WCF REST, and now Web API. Following are the difference between these four. See, first of all, web services. The service is based on a SOAP and it returns the data in XML format.
వెబ్ సర్వీసెస్ అనేది సోప్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. అండ్ ఇది డేటాని XML ఫార్మాట్ లో ఇస్తుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ ఓన్లీ హెచ్టిపి ప్రోటోకాల్. సో వెబ్ సర్వీసెస్ అనేవి మనకి ఓన్లీ హెచ్టిపి ప్రోటోకాల్స్ అని మాత్రమే మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ వెబ్ సర్వీసెస్ ఈజ్ నాట్ ఓపెన్ సోర్స్. వెబ్ సర్వీసెస్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ సోర్స్ కాదు. కెన్ బి కన్జ్యూమ్డ్ బై ఎనీ క్లయింట్ హూ అండర్స్టాండ్ XML. ఇది ఓపెన్ సోర్స్ కాదు, కానీ XML ని ఎవరైతే అర్థం చేసుకుంటాడో క్లయింట్, సో వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ కెన్ ఓన్లీ బి హోస్టెడ్ అండ్ ఐఏఎస్ సర్వర్ ఓన్లీ. సో వెబ్ సర్వీసెస్ అనేది ఓన్లీ ఐఏఎస్ సర్వర్ లో మాత్రమే మనం హోస్ట్ చేయగలం. ఇది వెబ్ సర్వీసెస్. అలాగే WCF వస్తే WCF ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ సోప్. ఇది కూడా సోప్ మీదే బేస్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో రిటర్న్స్ ద డేటా ఇన్ ద ఫార్మాట్ XML. సేమ్ ఇది కూడా XML ఫార్మాట్ లోనే డేటాని రిటర్న్ చేస్తుంది. అన్లైక్ వెబ్ సర్వీసెస్, WCF supports different types of protocols. That means like transport protocols such as TCP, named pipelines, HTTP, HTTPS, MSM. So ఇలా different types of protocols మనకి ఇక్కడ ఈ సర్వీసెస్ ఏదైతే ఉందో దట్ మీన్స్ WCF అనేది మనకి సపోర్ట్ చేస్తుంది, రైట్. బట్ వెబ్ సర్వీసెస్ అనేది ఓన్లీ హెచ్టిపి ప్రోటోకాల్ ఒకటే తీసుకుంటుంది. హెచ్టిపి ప్రోటోకాల్ ఒక్కదాన్ని మనకి ఇది యాక్సెస్ చేసుకుంటుంది వెబ్ సర్వీసెస్. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది డిఫరెంట్ protocols accept చేస్తున్నారు, right. The main problem with the WCF services, it requires lots of configuration, which is a headache for developer. So heavy configuration కావాల్సి వస్తుంది WCF. Like web services, WCF is also not a open source. So WCF కూడా మనకి ఓపెన్ సోర్స్ కాదు, బట్ ఇట్ కెన్ బి కన్స్యూమ్డ్ బై ఎనీ క్లయింట్ హూ అండర్స్టాండ్స్ XML. సో సేమ్ ఇంతే, వెబ్ సర్వీసెస్ WCF అనేది కూడా రెండు ఓపెన్ సోర్స్ కాదు. అలాగే XML ని ఎవరైతే అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళు ఆ సర్వీసెస్ ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు, రైట్. WCF కెన్ బి హోస్టెడ్ విత్ ఇన్ ద అప్లికేషన్ ఆర్ ఆన్ IIS ఆర్ యూజింగ్ విండోస్ సర్వీసెస్. సో విండోస్ సర్వీసెస్ లో కానీ, లేదంటే IIS లో కానీ, లేదా విత్ ఇన్ ది అప్లికేషన్ లో కానీ మనం హోస్ట్ అనేది చేసుకోవచ్చు WCF సర్వీసెస్, రైట్. అండ్ WCF రెస్ట్ చూద్దాం. To use a WCF service as a WCF REST service, we have to enable web HTTP binding. So WCF REST services యూజ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ HTTP బైండింగ్ ని ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ WCF REST సపోర్ట్స్ HTTP వెబ్స్. WCF REST అనేది HTTP వెబ్స్ ని సపోర్ట్ చేస్తుంది, such as get and post, like by using the web get or web invoke attribute respectively. సో ఇలా వెబ్ ఇన్వోక్ కానీ వెబ్ గెట్, సో ఇలా యూజ్ చేయడం ద్వారా మనం దాన్ని సపోర్ట్స్ లైక్ ఈ WCF REST అనేది వీటిని సపోర్ట్ చేస్తుంది, రైట్. టు యూజ్ అదర్ HTTP వెబ్స్ యూ హ్యావ్ టు డూ సమ్ కాన్ఫిగరేషన్, లైక్ గెట్ అండ్ పోస్ట్ మాత్రం ఇక్కడ చూసుకున్నాం. అండ్ రిమైనింగ్ మనకు ఉన్నాయి. ఎలా అంటే గెట్, పుట్ ఉంది, ప్యాచ్ ఉంది, డిలీట్. సో ఫర్ అదర్ HTTP వెబ్స్ వాటికి వచ్చేసి మనకి సమ్ కాన్ఫిగరేషన్ చేయాలి. సో యూ హ్యావ్ టు డూ సమ్ కాన్ఫిగరేషన్ ఇన్ IIS లో కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవాలి, సో దట్ ఇట్ విల్ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది పర్టికులర్ వెబ్ ఆన్ ది .svc ఫైల్ ఉంటుంది మనకి. సో వాటిలో కాన్ఫిగరేషన్స్ అనేది చేంజ్ చేసుకుంటే అప్పుడు మాత్రమే అదర్ HTTP వెబ్స్ అనేది యాక్సెప్ట్ అనేది చేస్తుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ లైక్ XML, JSON అండ్ ATM ఫార్మాట్. సో WCF REST అనేది డిఫరెంట్ ఫార్మాట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే వెబ్ APIకి వచ్చేవాటి ది వెబ్ API ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ న్యూ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ బేసికలీ యూస్డ్ ఫర్ డెవలపింగ్ HTTP బేస్డ్ సర్వీసెస్ ఇన్ an easy and simple way. సో HTTP బేస్డ్ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ వేలో మనం వెబ్ API ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తాం. Unlike WCF REST services, it uses full HTTP features such as URI, request and response headers, caching, versioning, and various data formats. రైట్. సో ఫీచర్స్ మనకి URI యూస్ చేసుకోవచ్చు అండ్ హెడర్స్ యూస్ చేస్తాం, క్యాచింగ్ అలాగే వెర్షనింగ్ అండ్ సమ్ అదర్ డేటా ఫార్మాట్స్ కూడా, రైట్. డేటా ఫార్మాట్స్ అంటే లైక్ అప్లికేషన్ JSON అట్లా తీసుకుంటాం కదా ఇలా ఫార్మాట్స్. సో ది ASP.NET Web API also supports most of the features using routing, controllers, actions filter, model binders,
IOC containers, dependency injection, unit testing, which makes it more simple and robust. లైక్ వెబ్ అనేది ఎంవిసి ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే రెండు ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ కాబట్టి. సేమ్ అలాగే ఫీచర్స్ ఎంవిసిలో మనకి ఏదైతే ఉంటుందో రౌటింగ్ కానీ, కంట్రోలర్ కానీ, యాక్షన్స్, ఫిల్టర్స్, మోడల్ బైండింగ్, రైట్, ఐఓసి కంటైనర్, డిపెండెన్సీ ఇంజెక్షన్, యూనిట్ టెస్టింగ్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది మనకి. బట్ వ్యూస్ అనేది ఉండదు. వెబ్ ఏపీఐలో ఎంవిసిలో వ్యూస్ ఉంటాయి, వెబ్ ఏపీఐలో వ్యూస్ అనేది ఉంటుంది. So web API services can be hosted on IaaS or within the application. So ఈ API services అనేది IaaS లో చేయొచ్చు, లేదంటే within the application లో కూడా మనం హోస్ట్ చేయొచ్చు. The response in web API service are formatted by the media formatter. So media formatter చేసి మనం JSON కానీ, XML లో కానీ, లేదంటే ఎనీ అదర్ కస్టమర్ ఫార్మాట్ లో కానీ మనకు కావాలంటే మనం వాటిని ఫార్మాట్ చేసి రెస్పాన్స్ అంటే హెచ్టిపి రిక్వెస్ట్ అనేది పెట్టిన తర్వాత రెస్పాన్స్ వస్తుంది కదా సర్వర్ నుంచి. సో ఆ రెస్పాన్స్ అనేది ఈ బై యూజింగ్ మీడియా టైప్ ఫార్మాటర్ మనకి XML లో కానీ, JSON లో కానీ, లేదంటే సమ్ కస్టమర్ ఫార్మాట్ లో కానీ మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. క్లియర్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ రెస్ట్ ఇన్ ASP.NET వెబ్ API? రెస్ట్ యూజ్ చేయడం వల్ల అంటే వెబ్ ఏపీఐలో రెస్ట్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? The REST uses a fewer data transfers between the client and server, which makes REST ideal for use in mobile applications. Like the ASP.NET Web API supports HTTP protocols, and thereby it reintroduced the old way of HTTP webs and for communication. Like REST use చేయడం వల్ల ఏంటంటే లైక్ మన మొబైల్ అప్లికేషన్స్ లో వాటి ఈజీగా లైక్ క్లయింట్ సర్వర్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే హెచ్టిటిపి ప్రోటోకాల్స్ అనేది దీనిలో సపోర్ట్ చేస్తుంది. అండ్ లైక్ హెచ్టిటిపి వెబ్స్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ వే, సో దాని బేసిస్ లో మనకి ఇది కమ్యూనికేషన్ అనేది కూడా జరుగుతుంది. అండ్ వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ WCF రెస్ట్ అండ్ వెబ్ ఏపీఐ? లైక్ ఈ రెండు చూసాం మనం ఆల్రెడీ. రైట్. సో చేద్దాం. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ASP.NET వెబ్ ఏపీఐ? ఇవన్నీ చూసాం, బట్ ఒకసారి చూద్దాం. ఇట్ సపోర్ట్స్ ఆల్ ది హెచ్టిటిపి ఫీచర్స్ లైక్ హెచ్టిటిపి ఫీచర్, గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, ఇవన్నీ కూడా థ్రెడ్ ఆపరేషన్ పర్పస్ లో యూజ్ చేస్తాం. Complete support for routing, which is good for SEO, like uh, software engine optimization ఈజీగా ఉంటుంది. లైక్ ఇది సాఫ్ట్వేర్ ఇంజిన్ కాదు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, రైట్. సో ఈ రౌటింగ్ ని సపోర్ట్ చేస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది సెర్చ్ ఇంజిన్ ఆపరేషన్ కి మనకి గుడ్ గుడ్ పర్పస్ ఉంటుంది ఇక్కడ, రైట్. SEO, రైట్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. It support content negotiation. Content negotiation support is that is as per the client request, the server sends the response in the format if possible. Like client అనేవాడు ఏ ఫార్మాట్ లో రిక్వెస్ట్ చేస్తే మనకి రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి సేమ్ అదే ఫార్మాట్ లో, దట్ మీన్స్ XML లేదంటే JSON ఫార్మాట్, సో అలా వస్తుంది. సో ది రెస్పాన్స్ జనరేటెడ్ ఇన్ JSON ఆర్ XML ఫార్మాట్ యూసింగ్ మీడియా టైప్ ఫార్మాట్. సో మీడియా టైప్ ఫార్మాట్ యూస్ చేసి సేమ్ మనకి ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ ఇస్తాం. ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు బి హోస్టెడ్ ఇన్ IaaS as well as సెల్ఫ్ హోస్టెడ్ అవుట్సైడ్ ఆఫ్ ద IaaS. సో ఈ సర్వీసెస్ అనేది మనం IaaS లో చేయొచ్చు, అలాగే సెల్ఫ్ హోస్టింగ్ కూడా చేసుకోవచ్చు, రైట్, అవుట్సైడ్ ఆఫ్ ద IaaS. అండ్ మోడల్ బైండింగ్ అండ్ వ్యాలిడేషన్ సపోర్ట్ చేస్తుంది. మోడల్ బైండింగ్ అండ్ వ్యాలిడేషన్, రైట్. అండ్ వాట్ న్యూ ఫీచర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ASP.NET Web API 2.0? రైట్, ఇది ఇప్పుడు చాలా API వర్షన్ అనేది చేంజ్ అయిపోయింది, బట్ బేసిక్ గా 2.0 చూద్దాం. సో దానిలో వచ్చేసి ఫస్ట్ న్యూ ఫీచర్స్ ఏం వచ్చినాయి అంటే అట్రిబ్యూట్ రౌటింగ్. నార్మల్ కన్వెన్షన్ బేస్డ్ రౌటింగ్ ఉంటుంది కదా, రౌటింగ్ ఉంటుంది కదా, రైట్. సో ఇది అట్రిబ్యూట్ రౌటింగ్ ఇంట్రడ్యూస్ అయింది. అలాగే ఎక్స్టర్నల్ ఐడెంటిఫికేషన్, దట్ మీన్స్ థర్డ్ పార్టీ ఐడెంటిఫికేషన్ చేస్తారు. మనకి ఫేస్బుక్ అథెంటికేషన్, ట్విట్టర్ అథెంటికేషన్, సో ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ థర్డ్ పార్టీ అథెంటికేషన్ చేయొచ్చు. అండ్ కాస్ట్ లైక్ క్రాస్ ఆరిజిన్ షేరింగ్ ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే ఓవెన్ అండ్ IHTTP యాక్షన్ రిజల్ట్స్ అనేది కూడా ఈ సెకండ్ వర్షన్ నుంచే మనకి ఇంట్రడ్యూస్ అయింది. What are the differences between ASP.NET MVC and ASP.NET Web API? WCF లైక్ సోప్ సర్వీసెస్ కానీ, WCF రెస్ట్ కానీ, లేదంటే వెబ్ సర్వీసెస్ కానీ,
వెబ్ ఏపీ కానీ డిఫరెన్స్ చూసాం. సో ఏఎస్పీ డాట్ నెట్ ఎంవీసీ అండ్ ఏఎస్పీ డాట్ నెట్ వెబ్ ఏపీ మధ్య డిఫరెన్స్ అంటే చూద్దాం. ఫస్ట్ ఎంవీసీ చూద్దాం. ASP dot net MVC framework basically uses to create web applications by following the model view controller design pattern in which we can build web pages. సో ఎంవీసీలో వచ్చేసి మనకి ఎంవీసీ ఫ్రేమ్వర్క్ ఇట్స్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ దీన్ని యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ మీన్స్ ఎంవీసీ అంటే మోడల్ వ్యూ కంట్రోలర్, రైట్? ఇది మనకి తెలిసింది. ది యాక్షన్ మెథడ్ కెన్ రిటర్న్ బోత్ డేటా అండ్ వ్యూ. యాక్షన్ మెథడ్ అనేది మనకి ఇక్కడ డేటాను రిటర్న్ చేస్తుంది, అలాగే వ్యూ కూడా రిటర్న్ చేస్తుంది. ఇట్ ఓన్లీ రిటర్న్స్ ది డేటా ఇన్ జేసన్ ఫార్మాట్ యూజింగ్ జేసన్ రిజల్ట్. ఇది వచ్చేసి మనకి యాక్షన్ రిజల్ట్ అనేది జేసన్ డేటాని జేసన్ ఫార్మాట్ లోనే డేటాని మనకి రిటర్న్ చేస్తుంది యూజింగ్ జేసన్ రిజల్ట్. ఆల్ రిక్వెస్ట్ ఆర్ మ్యాప్ టు ది రెస్పెక్టివ్ యాక్షన్ బేస్డ్ ఆన్ ది యాక్షన్ మెథడ్ నేమ్. సో బేస్డ్ ఆన్ ది యాక్షన్ మెథడ్ నేమ్స్ పర్టికులర్ అవి రెస్పెక్టివ్ యాక్షన్స్ అనేవి మనకి రిక్వెస్ట్ అనేది మ్యాప్ చేస్తాం యాక్షన్ రెస్పెక్టివ్ యాక్షన్స్, రైట్? అండ్ కంటెంట్ నెగోషియేషన్ ఇస్ నాట్ సపోర్టెడ్. ఎందుకంటే మనకి రిటర్న్ వచ్చేదే మనకి జేసన్ ఫార్మాట్ అన్నప్పుడు ఇది కంటెంట్ నెగోషియేషన్ ఎలా సపోర్ట్ చేస్తుంది, రైట్? చేయదు. సో వెబ్ ఏపీఐకి వచ్చేప్పటికి ASP.NET Web API framework is used to develop RESTful services that can be considered by different clients. RESTful services ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ASP.NET Web API framework యూజ్ చేస్తాం. సో ఆ సర్వీసెస్ ని డిఫరెంట్ క్లయింట్స్ అనే వాళ్ళు యాక్సెస్ కన్సూమ్ చేస్తాం, రైట్? Web API returns data in particular format like JSON or XML or any other based upon the accept header in the request. Accept header లో మనం అప్లికేషన్ స్లాష్ JSON or whatever text. సో నార్మల్ గా ఫార్మాట్స్ ఇస్తాం కదా యాక్సెప్ట్ హెడర్ లో. సో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ హెడర్ లో ఇచ్చిన ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి డేటా అనేది పర్టికులర్ ఫార్మాట్ లో వస్తుంది, రైట్? అండ్ ఇట్ డస్ నాట్ రిటర్న్ ది వ్యూ టు ది క్లయింట్. సో ఏపీ అనేది క్లయింట్ కి వ్యూ ని రిటర్న్ చేయదు. ఆల్ రిక్వెస్ట్ ఆర్ మ్యాప్ టు యాక్షన్స్ యూజింగ్ హెచ్టిపి వెబ్స్. ఇలా హెచ్టిపి వెబ్స్ యూజ్ చేస్తాం. దట్ మీన్స్ హెచ్టిపి హెచ్టిపి పోస్ట్. సో ఇలా బేస్డ్ ఆన్ ఈ వెబ్స్ యూజ్ చేసి మనం మ్యాప్ చేస్తాం యాక్షన్స్, రైట్? కంటెంట్స్ నెగోషియేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో, రైట్? And we can mix Web API and MVC controller in a single project to handle advanced AJAX request, which may be return the data in JSON or XML or any other format, and building a full-blown HTTP service. Typically, this will be called Web API self-hosting. That means ఈ రెండింటిని కూడా ఈ రెండు సర్వీసెస్ అంటే ఎంఎస్సి కంట్రోలర్ కానీ ఏపీఐ కానీ రెండింటిని కూడా సేమ్ విత్ ఇన్ ది ప్రాజెక్ట్ లో సేమ్ ప్రాజెక్ట్ లో తీసుకొని మనం లైక్ ఇవి అజాక్స్ రిక్వెస్ట్ ఏదైతే మనం కాల్ చేస్తామో సో వాటిని హ్యాండిల్ చేయొచ్చు ఈజీగా. అండ్ రిటర్న్ టైప్ JSON అండ్ XML అండ్ సమ్ అదర్ ఫార్మాట్ ను కూడా మనం రిటర్న్ చేయొచ్చు డేటాని, రైట్? సో దీన్ని మనం వెబ్ వెబ్ ఐ మీన్ వెబ్ ఏపీఐ సెల్ఫ్ హోస్టింగ్ అంటే సేమ్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్ లోనే ఈ రెండింటిని మెన్షన్ చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ అజాక్స్ స్పాట్స్, రైట్? సో దీన్ని మనం సెల్ఫ్ హోస్టింగ్ అంటాం. అండ్ ఈజ్ ఇట్ ట్రూ దట్ ASP.NET Web API has replaced WCF? ASP.NET Web API అనేది WCF ని రీప్లేస్ చేసిందా? ఇట్స్ నాట్ ట్రూ. ఇట్స్ ఏ మిస్కాన్సెప్చువల్ దట్ ASP.NET Web API has replaced WCF. ASP.NET Web API is just another way of building non-SOAP based services. For example, plain XML or JSON. So that means ఇది రాంగ్ వే. సో WCF ని రీసోర్స్ చేయదు, ఎందుకంటే WCF యూస్ చేసి మన సోప్ సర్వీసెస్ దట్ మీన్స్ రెస్ట్ఫుల్ స్టేట్లెస్ రెస్ట్లెస్ అండ్ రెస్ట్ఫుల్ సర్వీసెస్ రెండింటిని కూడా మనం క్రియేట్ చేయొచ్చు, రైట్? అయితే ఈ వెబ్ ఏపీ అనేది ఏంటంటే ఈ లైక్ నాన్ సోప్ బేసిస్ సర్వీసెస్ ఏదైతే రెస్ట్ఫుల్ కాకుండా నాన్ రెస్ట్ఫుల్ మనకి సర్వర్లెస్ స్టేట్లెస్ సర్వీసెస్, రైట్? సో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రమే ఏపీ అనేది చేస్తుంది. ఈ వెబ్ ఏపీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ yes, ASP.NET Web API has some added advantages like utilizing the features of HTTP, like it's a HTTP built-in headers use చేస్తాం, అలాగే వెబ్స్ యూస్ చేస్తాం, రైట్? సమ్ స్టాటస్ కోడ్స్ and reaching more clients such as mobile devices, tablets, IoT browsers. But WCF is still a good choice for the following scenarios. Like over WCF తో కంపేర్ చేసుకుంటే లైక్ వెబ్ ఏపీఐ అనేది వచ్చేసి మనకి సమ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది యూస్ చేసుకుంటున్నాం. లైక్
బిల్ట్ ఇన్ హెడర్స్ యూస్ చేస్తాం, హెచ్టిపి వెబ్స్ యూస్ చేస్తున్నాం, అలాగే స్టేటస్ కోడ్స్ వస్తాయి మనకి, రైట్. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్ తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. అండ్ డబ్ల్యూసిఎఫ్ ఎక్కడ గుడ్ అంటుందంటే, లైక్ ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఓరియంటెడ్ సర్వీసెస్ లైక్ హెచ్టిపి సర్వీసెస్ కానీ, టీసీపీ, నేమ్డ్ పైప్స్, సో ఇలాంటి వాటిలో వచ్చేసి మనకి ఈ డబ్ల్యూసిఎఫ్ సర్వీసెస్ అనేది యూజ్ చేస్తాం. బట్ హెచ్టిపి అనేది వచ్చి ఓన్లీ వెబ్ ఏపీఐకి సపోర్ట్ చేస్తాం. అండ్ మెసేజ్ క్యూయింగ్ సినారియో ఎంఎస్ఎంక్యూ మెసేజ్ క్యూయింగ్, రైట్. సో ఈ పర్పస్ లో డబ్ల్యూఎస్ఎఫ్ యూజ్ చేస్తాం. అలాగే వన్ వే కమ్యూనికేషన్ ఆర్ డూప్లెక్స్ కమ్యూనికేషన్స్. Explain media formatters in web API. Right. As we know that web API framework handles the data in JSON or XML formats or any other formats based on the accept and content type header values. మనం ఇచ్చే యాక్సెప్ట్ హెడర్ కానీ కంటెంట్ టైప్ హెడర్ వాల్యూస్ ఏదైతే బేస్ చేసుకొని మనకి ఏపీఐ ఫ్రేమ్వర్క్ అనేది మనకి డేటాని జేసన్ ఫార్మాట్ కానీ, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ కానీ, లేదా ఎనీ అదర్ కస్టమ్ ఫార్మాట్ మనం ఏదైతే కస్టమ్ ఫార్మాట్ ఇస్తామో ఆ ఫార్మాట్ కానీ హ్యాండిల్ అనేది చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్, బట్ డూ యూ నో హౌ డస్ ది ASP.NET Web API ఫ్రేమ్వర్క్ హ్యాండిల్స్ దిస్ డిఫరెంట్ ఫార్మాట్స్? ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏపీ, రైట్? ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అన్నాం, అలానే జేసన్ ఫార్మాట్ అన్నాం, లేదంటే అదర్ కస్టమ్ ఫార్మాట్స్ అన్నాం. The media type formatters are classes that are responsible for serializing the request and response data. So ఏదైతే మనకి ఈ మీడియా టైప్ ఫార్మాటర్స్ అనేవి క్లాస్ ఏంటంటే మనకి దేనికి రెస్పాన్సిబిలిటీ వహిస్తుందంటే, మనం ఏదైతే డేటాని రిక్వెస్ట్ చేస్తున్నామో అలాగే రెస్పాన్స్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని సీరియలైజేషన్ చేయడానికి ఇది మెయిన్ రోల్ అన్నమాట, మెయిన్ రోల్ వహిస్తుంది. బేస్డ్ ఆన్ ది యాక్సెప్ట్ అండ్ కంటెంట్ టైప్ హెడర్, అంటే యాక్సెప్ట్ హెడర్ అండ్ కంటెంట్ టైప్ హెడర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని, రైట్. సో రైట్, సో బేస్డ్ ఆన్ ఈ యాక్సెప్ట్ అండ్ కంటెంట్ టైప్ హెడర్ ని బేస్ చేసుకొని మనకి వెబ్ ఏపీఐ ఫ్రేమ్వర్క్ అనేది రిక్వెస్ట్ డేటాని ఏ ఫార్మాట్ లో మనం పంపిస్తాం, అలాగే రిసీవ్ చేసుకునే డేటా రెస్పాన్స్ డేటా ఏ ఫార్మాట్ లో కావాలి అనేది, క్లయింట్ అనేది ఏ ఫార్మాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మనకి ఇది ఈ మీడియా టైప్ ఫార్మాట్ వస్తే మనకి లైక్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటాయి. సో టెక్నికల్లీ మీడియా టైప్ ఫార్మాటర్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో మీడియా టైప్ ఫార్మాటర్స్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ from which JSON media type formatters and XML media type formatter classes inherit from JSON media type formatters handles JSON data, right? And అలాగే XML media type formatters handles XML data. సో జేసన్ మీడియా టైప్ ఫార్మాటర్స్ అంటే జేసన్ డేటాని హ్యాండిల్ చేస్తాయి, అలాగే ఎక్స్ఎంఎల్ మీడియా టైప్ ఫార్మాటర్స్ అంటే మనకి ఎక్స్ఎంఎల్ డేటాని హ్యాండిల్ చేస్తాయి. అండ్ ఇప్పటి వరకు మనకి యాక్సెప్ట్ హెడర్ లో కానీ కంటెంట్ టైప్ హెడర్ లో కానీ ఎక్స్ఎంఎల్ డేటా మనం సపోజ్ జేసన్ ఫార్మాట్ ఇచ్చాము, అలాగే మనకు కావాల్సిన రిక్వెస్ట్ అనేది ఏ ఫార్మాట్ కావాలో మనం తీసుకుంటున్నాం. అంటే క్లయింట్ ఏ ఫార్మాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మనం జేసన్ ఇస్తాం, జేసన్ లో కావాలంటే సో యాక్చువల్ ఇప్పటి వరకు అలా తీసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి హౌ టు రిటర్న్ జేసన్ ఫ్రమ్ వెబ్ ఏపీఐ సర్వీస్ రెస్పెక్ట్ ఆఫ్ యాక్సెప్ట్ హెడర్ వాల్యూ, లైక్ యాక్సెప్ట్ హెడర్ వాల్యూస్ కాకుండా లైక్ జేసన్ ఫార్మాట్ లో మనకు కావాలి మనం ఎలా తీసుకుంటాం లేదా చూద్దాం. See, we need to remove the XML format from the register method of web API configuration file. Web API configuration file లో మనకి రిజిస్టర్ అయి ఉంటుంది కాన్ఫిగరేషన్స్, లైక్ XML ఫార్మాట్ ఉంటుంది, అలాగే JSON ఫార్మాట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ వెబ్ ఏపీఐ కాన్ఫిగర్ లో రిజిస్టర్ మెథడ్ ఉంటుంది. సో దానిలో XML ఫార్మాట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిమూవ్ చేయాలి, రైట్? abstract control లో ఉంటుంది. So to remove XML format, including the following piece of code that will completely remove the XML formatter, which forces ASP.NET Web API to always return the data in the format, like in the JSON format, irrespective of the accept header value in the client request. So like ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో రిమూవ్ చేస్తున్నాము XML ఫార్మాట్, సో ఇది రిమూవ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా యాక్సెప్ట్ హెడర్స్ కానీ లేదంటే ఈ క్లయింట్ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో లైక్ వీటిని యాక్సెప్ట్ హెడర్ తో సంబంధం లేకుండా మనకి అవుట్పుట్ అనేది లైక్ ఏదైతే క్లయింట్ రిక్వెస్ట్ ఉంటుంది కదా, రెస్పాన్స్ అనేది కూడా మనకి సేమ్ ఇదే ఫార్మాట్ లో మనకి తీసుకుంది, రైట్? With this change in a place inside the register method of the web API config class, with respect of the accept header value, the web API service is always going to return the data in the JSON format. So response అనేది మనకి JSON format లో రిటర్న్ అవుతాం.
యాక్సెప్ట్ తో సంబంధం లేకుండా. ఓకే. అండ్ how to return XML data from a web service with respect to offer. That means JSON format headers మనం రిమూవ్ చేస్తాం. సింపుల్ దానిలో, రైట్. మనకి టూ టైప్స్ ఉన్నాయి, జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది. సో ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ కావాలంటే జేసన్ చేస్తాం, జేసన్ కావాలంటే ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ రిమూవ్ చేయాలి, రైట్. హౌ టు రిటర్న్ జేసన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ ఫ్రమ్ వెబ్ సర్వీసెస్ వెన్ ఏ రిక్వెస్ట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ది బ్రౌజర్. సపోజ్ బ్రౌజర్ నుంచి నాకు రిక్వెస్ట్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు జేసన్ ఎక్స్ఎంఎల్ కి బదులు జేసన్ ని ఎలా రిటర్న్ చేస్తాం, రైట్. When a request is issued from the browser, the ASP.NET Web API service should return the data in JSON format instead of XML. First thing. When a request is issued from a tool like Filler or Postman, the accept header value should be respected. So, accept header value basis. So that means if the accept header value is set to application.xml, the service should return XML. And if the accept header value is set to application/JSON, the service should return JSON. లైక్ మనకి థర్డ్ వన్, ఐ మీన్ ఈ టూల్స్ ఉన్నాయి కదా, ఫిడ్లర్ ఉంది, లెక్స్ మ్యాగర్ కానీ, పోస్ట్ మ్యాన్ కానీ. సో వీటి నుంచి వచ్చినప్పుడు యాక్సెప్ట్ హెడర్ లో ఎలాంటి వాల్యూ రిటర్న్ చేయాలి అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే యాక్సెప్ట్ హెడర్ లో లైక్ application/XML ఆఫ్ JSON ఫార్మాట్ అనేది. సో బేస్డ్ ఆన్ ది యాక్సెప్ట్ హెడర్ వాటిని రెస్పెక్టివ్ గా వాల్యూ అనేది మనకు వస్తుంది. అండ్ అండ్ ఎప్పుడైతే బ్రౌజర్ నుంచి మనం కాల్ చేస్తామో, బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ని ఎప్పుడైతే పంపిస్తామో, సో ఆటోమేటికల్ గా ఏంటంటే ఈ బ్రౌజర్ నుంచి కాల్ చేసినప్పుడు సర్వీస్ అనేది లైక్ ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ఎంఎల్ కి బదులు జేసన్ ఫార్మాట్ డేటానే రిటర్న్ చేస్తుంది మనం బ్రౌజర్ నుంచి, రైట్. బ్రౌజర్ నుంచి కాల్ చేసినప్పుడు సో మనం ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ there are two ways to achieve this. So two ways ఉన్నాయి. First one, include the following lines in a register method web config file for the app start folder లో web api config.cs లో రిజిస్టర్ మెథడ్ లో కొంచెం కాన్ఫిగరేషన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి అలా. సో యాడ్ చేస్తున్నాం లైక్ ఇక్కడ. సో రిజిస్టర్ మెథడ్ లో సో చూద్దాం. దిస్ టెల్స్ ASP.NET Web API to use JSON formatters when a request is made for the text or HTML. టెక్స్ట్ ఆర్ హెచ్టిఎంఎల్ అనేది లైక్ ఇక్కడ మనకి రిక్వెస్ట్ అనేది ఇచ్చినప్పుడు మనకి జేసన్ ఫార్మాట్స్ యూజ్ చేయమని చెప్తుంది, రైట్. విచ్ ఈస్ డిఫాల్ట్ ఫర్ ద మోస్ట్ బ్రౌజర్స్. సో బ్రౌజర్స్ కి ఇది డిఫాల్ట్ గా ఉంటుంది. అండ్ ది ప్రాబ్లమ్ విత్ దిస్ అప్రోచ్ ఈస్ దట్ ద కంటెంట్ టైప్ హెడర్ ఆఫ్ ది రెస్పాన్స్ ఈస్ సెట్ టు టెక్స్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. రెస్పాన్స్ అనేది వచ్చేసి మనకి డిఫాల్ట్ గా ఇది మనకి టెక్స్ట్ అండ్ హెచ్టిఎంఎల్ లో ఉంటుంది. సో అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా. సో దానికోసం వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఈ మీడియా టైప్ ఫార్మాటర్స్ మనం ఇక్కడ చూడండి, ఈ ఫార్మాట్ లో ఉన్నాయి కదా మనకి. సో వీటిని మనం చేంజ్ చేసుకుంటాం. ఎలా అంటే కాన్ఫిగ్ ఫార్మాట్ యాడ్, కస్టమ్ చేసిన ఫార్మాటర్స్ ని యాడ్ చేసుకుంటాం. సో ఈ టూ చేంజెస్ చేయటం ద్వారా మనకి లైక్ ఇక్కడ వచ్చేసి ఈ టూ చేంజెస్ చేయడం ద్వారా మనకి జేసన్ ఫార్మాట్ లో డేటా అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, రైట్. So ఇక్కడ చూద్దాం. With these two changes, when a request is issued from the browser, you will get the JSON formatted data, and the content type header of the response is also set to JSON. రైట్. ఇది ఇన్ కేస్ కంటెంట్ టైప్ అనేది application/JSON ఉన్న కానీ మనకి JSON ఫార్మాటే బ్రౌజర్ నుంచి కాల్ చేస్తుంది కాబట్టి వస్తుంది. If you are using tools like Figma and if you set the accept header application/XML, you still you will still get XML formatted data లైక్ బ్రౌజర్ నుంచి కాకుండా. ఇన్ కేస్ మనం ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసినా కూడా, ఇక్కడ చేంజ్ చేసినా కూడా బ్రౌజర్ నుంచి కాల్ చేస్తేనేమో మనకి JSON డేటా వస్తుంది. అదే ఫిడ్లర్ కానీ లేదంటే సమ్ టూల్ నుంచి కాల్ చేస్తే, సపోజ్ నాకు కంటెంట్ టైప్ ఇది నాకు XML ఫార్మాట్ లో ఇలా ఉందనుకోండి, application/XML లో ఉంటే థర్డ్ థర్డ్ టూల్స్ ఐ మీన్ టూల్స్ నుంచి మనం కాల్ చేసినప్పుడు డేటా అనేది మాత్రం XML ఫార్మాట్ లాగా వస్తుంది. బట్ మనం బ్రౌజర్ నుంచి కాల్ చేస్తే మాత్రం మనకు ఫస్ట్ JSON ఫార్మాట్ లో వస్తుంది, రైట్. Why do we need Web API to develop RESTful services as we can also develop RESTful services using WCF? WCF యూజ్ చేసి మనం RESTful services ని యూజ్ చేస్తాం.
మరి అలాంటి కేసులో వెబ్ ఏపీఐ ఎందుకు అవసరం RESTful సర్వీసెస్ ని డెవలప్ చేయడానికి, రైట్? సో yes, it is absolutely possible to develop RESTful services using WCF, but there are few reasons why people are moving from WCF to Web API for developing RESTful services. WCF యూజ్ చేసి మనం RESTful సర్వీసెస్ ని చేయొచ్చు, అలాగే రెస్ట్లెస్ సర్వీసెస్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే వెబ్ ఏపీఐకి ఎందుకు వెళ్తున్నామంటే ది వెబ్ ఏపీఐ ఇంక్రీజెస్ TDD, దట్ మీన్స్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అప్రోచ్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ RESTful సర్వీసెస్. లైక్ ఈ అప్రోచ్ ని టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అప్రోచ్ ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ RESTful సర్వీసెస్ యూజింగ్ WCF, then we need to do a lot of configuration settings, URI templates, contracts and endpoints. So WCF basically use it to develop, so yeah, that means service oriented architecture. సో కాబట్టి రెస్ట్ఫుల్ సర్వీసెస్ చేయాలంటే మాత్రం ఎక్కువ మనకి కాన్ఫిగరేషన్ అవసరం అవుతుంది. ఫస్ట్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ రిటర్న్ టైప్స్ సపోర్టెడ్ ఇన్ ASP.NET Web API? వెబ్ ఏపీఐలో రిటర్న్ టైప్స్ ఏంటి సపోర్ట్ చేశారు? ఫస్ట్ వన్, వాయిడ్. ఇట్ సింప్లీ రిటర్న్స్ ఎంప్టీ కంటెంట్. సో వాయిడ్ అనేది యూజ్ చేసాం అనుకోండి మెథడ్ కి, లైక్ సింపుల్ గా అంటే కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్స్ కి సింపుల్ గా ఎంప్టీ కంటెంట్ రిటర్న్ చేస్తుంది. అలాగే HTTP రెస్పాన్స్ మెసేజ్, ఇట్ విల్ కన్వర్ట్ ది రెస్పాన్స్ మెసేజ్ టు అన్ HTTP మెసేజ్. ఎప్పుడైతే మనం HTTP రెస్పాన్స్ మెసేజ్ అంటామో ఇది వచ్చేసి మనకి రెస్పాన్స్ ఏదైతే వస్తుందో దాన్ని HTTP మెసేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అలానే IHTTP యాక్షన్ రిజల్ట్, IHTTP action result, like it internally calls the execute async method to create an HTTP response message. So IHTTP action method, like it's an interface, like ఎప్పుడైతే దీన్ని మనం యూస్ చేస్తామో ఇది ఇంటర్నల్ గా మనకి ఎగ్జిక్యూట్ async మెథడ్ ని కాల్ చేస్తుంది. సో ఇది కాల్ చేయడం ద్వారా మనకి HTTP రెస్పాన్స్ మెసేజ్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? అండ్ other types, like you can also write the serialized return values into the response body, లైక్ XML, ఎక్సెల్ ఫైల్స్ ఇలాంటివి చేయడానికి మనం కస్టమ్ టైప్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, రైట్? ఐ మీన్ సీరియలైజ్డ్ రిటర్న్ టైప్స్. అండ్ which .NET framework supports Web API? The .NET Framework 4.0 and above version supports ASP.NET Web API. .NET Framework 4.0 and above versions మనకి API ని సపోర్ట్ చేస్తాయి. అండ్ which protocol ASP.NET Web API supports? The ASP.NET Web API supports the one and only HTTP protocol. HTTP protocol మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ASP.NET Web API uses which open source library for JSON serialization? JSON serialization ఏ ఓపెన్ సోర్స్ లైబ్రరీని యూజ్ చేస్తాం. సో ASP.NET Web API framework uses the JSON.NET library. JSON.NET library for JSON serialization. JSON.NET library తీసుకుంటాం. By default, Web API sends an HTTP response with which status code for an uncatched exception. Uncatched exception ఎప్పుడు వస్తుంది మనకి, రైట్? ఎప్పుడైతే మనకి వెబ్ ఏపీ అనేది HTTP రెస్పాన్స్ పంపిస్తుందో పంపించినప్పుడు స్టాటస్ కోడ్ ఏమి వస్తుంది అంటే 500, దట్ మీన్స్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అనేది వస్తుంది. How do you construct HTML response message in ASP.NET Web API? So HTTP response message, like a return type. So HTTP response message object. So request.create HTTP status code. Status code dot okay. That means it's a success and 200 and some status code. A response dot content. So code headers ని provide చేస్తున్నాం. Time frame maximum 20 minutes and written response or responsible. So it's a get method, రైట్? అండ్ మనకి ఏపీఐలో లైక్ ఇక్కడ గెట్ అనేది ఉంది కదా, సో ఇది లైక్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది యాక్షన్ మెథడ్స్ కి, రైట్? మనకి ఏదైనా యాక్షన్ నేమ్ రాసేటప్పుడు డీటెయిల్స్ గెట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం లైక్ ఇలా స్టూడెంట్ డీటెయిల్స్ అడగడం గెట్ అనేది ఇవ్వాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళని. సో ఇది ఐడియా ఉండే ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ రౌటింగ్ ఇన్ ASP.NET Web API? ASP.NET APIలో వెబ్ ఏపీఐలో రౌటింగ్ ఏంటి? సో ది ASP.NET Web API routing module is responsible for mapping the incoming HTTP request to a particular controller action methods. So routing module is nothing but మనం
క్లయింట్ నుంచి రిక్వెస్ట్ అనేది పెడుతున్నాం. సో దట్ మీన్స్ ఎప్పుడైతే క్లయింట్ నుంచి రిక్వెస్ట్ అనేది ఎప్పుడైతే వస్తుందో, దట్ మీన్స్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఎప్పుడైతే వస్తుందో, ఆ రిక్వెస్ట్ కి దానికి అప్రాప్రియేట్ యాక్షన్ మెథడ్, కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ ఏదైతే ఉంటుందో దానికి మ్యాప్ చేసి మ్యాప్ చేయడానికి ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. దిస్ ఇస్ ద రౌటింగ్. Based on the incoming request, the web API uses URI and HTTP webs to select the action method. సో URI ఏదైతే ఇస్తున్నామో దట్ మీన్స్ URI అంటే లైక్ మనకి సైట్ నేమ్ ఉంటుంది, లైక్ డొమైన్ నేమ్ స్లాష్ నెక్స్ట్ ఏది కంట్రోలర్ నేమ్, నెక్స్ట్ యాక్షన్ నేమ్ ఏదైతే ఉంటుందో అది. అండ్ యాక్షన్ నేమ్స్ సేమ్ ఉన్నా కానీ దాంట్లో మనం యూస్ హెచ్టిపి వెబ్స్ గెట్ ఆన్ ద పోస్ట్. సో ఈ మెథడ్స్ ఏదైతే ఉంటుందో, సో బేస్డ్ ఆన్ ది ఈ మెథడ్ హెచ్టిపి వెబ్స్ యూస్ చేసుకొని మనకి ఇది మ్యాప్ అనేది చేస్తుంది. How the web API framework handles an incoming HTTP request. సో ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, రైట్? When the ASP.NET Web API framework receives an HTTP request. సో ఎప్పుడైతే HTTP రిక్వెస్ట్ వస్తుందో, it tries to match the URI against one of the route template available in the route table. రౌట్ టేబుల్లో మనం ఏదైతే రౌట్ టెంప్లెట్ ఇస్తున్నామో, సో బేస్డ్ ఆన్ ది యూఆర్ఐ ఆ రెండింటిని మ్యాప్ చేయడానికి ట్రై చేసింది. ఇఫ్ నో రౌట్ టెంప్లెట్ మ్యాచ్ యూఆర్ఐ, సో ఇప్పుడు ఆ రౌట్ టెంప్లెట్ మనకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, దెన్ వెబ్ ఏపీఐ ఫ్రేమ్వర్క్ రిటర్న్ 404 ఎర్రర్ టు ది క్లయింట్ విచ్ యాక్చువల్లీ మేక్స్ ద రిక్వెస్ట్. ఎవరైతే రిక్వెస్ట్ పంపించారో వాడికి 404 ఎర్రర్ అనేది చూపిస్తుంది, రిటర్న్ చేస్తుంది. Once a matching route is found in the route table, then web API framework then selects the controller and the action method to be executed. సపోజ్ మనకి మ్యాచింగ్ ఫౌండ్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ మ్యాప్ చేస్తుంది ఎగ్జిక్యూట్ అవడానికి, రైట్? అండ్ అగైన్ ఇంకొకసారి రిపీట్ చేద్దాం. వాట్ ఈస్ సోప్? సోప్ స్టాండ్స్ ఫర్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. Simple object access protocol, and it is an XML based protocol. It is XML based protocol, and SOAP has specifications for both stateless and stateful implementations. So both stateless and stateful implementation చేయొచ్చు. That means WCF services implement చేస్తాం కదా, SOAP uses it. And only RESTful services అంటే ఓన్లీ stateless services ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం API యూస్ చేస్తాం, రైట్? It is also an XML based message protocol for exchanging information among the computers. So ఇది XML based message protocol అంటారు, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడానికి డిఫరెంట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, రైట్? సో ది సోప్ మెసేజ్ కన్సిస్ట్ ఆఫ్ an envelope that includes SOAP header and body to store the actual information you want to send. సో ఈ సోప్ మెసేజ్ లో ఏముంటుందంటే లైక్ సోప్ హెడర్స్ అండ్ బాడీ ఉంటుంది. సో దీనిలో యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం పంపించాలనుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది దానిలో ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ లైక్ హెచ్టిటిపి, టిసిపి అండ్ ఎక్సెట్రా. లైక్ WCF ఏదైతే సపోర్ట్ చేస్తుంది ఇది కూడా అదే సపోర్ట్ చేస్తుంది, రైట్? హౌ కెన్ వి అసైన్ అన్ ఎలియాస్ నేమ్ ఫర్ వెబ్ ఏపీఐ యాక్షన్? వెబ్ ఏపీఐ యాక్షన్ కి మనం అలియాస్ నేమ్ ఎలా ఇస్తాం? సపోజ్ ఇది పోస్ట్ మెథడ్ ఇక్కడ తీసుకుని యాడ్ స్టూడెంట్ అనేది యాక్చువల్ గా మనకి యాక్షన్ నేమ్. అలియాస్ నేమ్ బై యూసింగ్ యాక్షన్ నేమ్ స్టూడెంట్ యాడ్ అన్నాం. స్టూడెంట్ యాడ్ అనేది అలియాస్ నేమ్. బై యూసింగ్ యాక్షన్ నేమ్ మనం చేంజ్ చేస్తాం, రైట్? సో వాట్ ఈస్ కంటెంట్ నెగేషన్ ఇన్ వెబ్ ఏపీఐ? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ వన్. One of the standards of REST services is that the client should have the ability to decide in which format they want the response, whether they want the response in XML or JSON. So, ఈ REST సర్వీసెస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ లైక్ దీని యొక్క స్టాండర్డ్స్ ఏంటంటే, క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత రెస్పాన్స్ అనేది ఏ ఫార్మాట్ లో కావాలి, XML ఫార్మాట్ కావాలా లేదంటే JSON ఫార్మాట్ కావాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకునే కెపాసిటీ యాక్చువల్ గా మనకి ఈ రెస్టబుల్ సర్వీసెస్ లో ఉంటుంది మనకి, రైట్? దీన్ని మనం కంటెంట్ నెగోషియేషన్ అంటాం. దీన్నే కంటెంట్ నెగోషియేషన్ అంటాం, రైట్? సో వెబ్ ఏపీఐ కంటెంట్ నెగోషియేషన్ మీన్స్ ది క్లయింట్ అండ్ the server can negotiable. So client and server can be negotiable, right? So also it is not possible to return data in the request format by the server. So server ద్వారా కూడా ఇది పాసిబుల్ అవ్వదు. That's why it is called a negotiation అంటాం.
సో నాట్ డిమాండ్. ఇన్ సచ్ కేసెస్ ది వెబ్ ఏపీఐ సర్వర్ విల్ రిటర్న్ ది డేటా ఇన్ ది డిఫాల్ట్ ఫార్మాట్. సో అలాంటి కేసెస్ లో డిఫాల్ట్ ఫార్మాట్ లో వస్తుంది. క్లియర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ కాస్ట్? So cost వెళ్ళే ముందు, before understanding the cost first, we need to understand the same origin policy. Same origin policy. ఇంకా చూద్దాం. Browsers allow a web page to make AJAX request only within the same domain. సో బ్రౌజర్ అనేది మనకి ఆ, ఏం చేస్తుందంటే, లైక్ ఈ వెబ్ పేజ్ ని ఓన్లీ అజాక్ రిక్వెస్ట్ అంటే విత్ ఇన్ సేమ్ డొమైన్ లో మాత్రమే ఈ అజాక్స్ రిక్వెస్ట్ ని కాల్ చేయడానికి, రైట్. అంటే దట్ మీన్స్ ఓన్లీ ఈ అజాక్స్ రిక్వెస్ట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది బ్రౌజర్ అనేది, రైట్. ది బ్రౌజర్ డజంట్ ఎలో వెబ్ పేజ్ ఫ్రమ్ మేకింగ్ అజాక్ రిక్వెస్ట్ టు ఎనదర్ డొమైన్. ఈ అజాక్స్ రిక్వెస్ట్ ని విత్ ఇన్ ది డొమైన్ లోనే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ బ్రౌజర్ అనేది అదర్ డొమైన్ లో మనకి యాక్సెప్ట్ చేయదు, రైట్. సో దీన్ని మనం సేమ్ ఆరిజిన్ పాలసీ అంటాం. దీన్ని సేమ్ ఆరిజిన్ పాలసీ అంటాం. సో cost is a W3 standard that allows us to get away from the same origin policy adopted by the browser that restrict access from making AJAX request from one domain to another domain. That means ఇదేంటంటే ఒక డొమైన్ నుంచి ఎనదర్ డొమైన్ లో మనం ఈ ఈ అజాక్స్ రిక్వెస్ట్ ని మనం కాల్ చేసుకోవచ్చు. అజాక్స్ రిక్వెస్ట్ ని ఒక డొమైన్ నుంచి ఎనదర్ డొమైన్ లో ఉన్న రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని మనం కాల్ అనేది చేయొచ్చు. బై ఎలా చేస్తాం? కాస్ట్ ని ఎనేబుల్ చేయటం వల్ల. సో యూ కెన్ ఎనేబుల్ కాస్ట్ ఫర్ యువర్ వెబ్ ఏపీఐ యూజింగ్ ది రెస్పెక్ట్ వెబ్ ఏపీఐ ప్యాకేజ్, లైక్ డిపెండింగ్ ఆన్ ది ఏపీఐ వెర్షన్. సో ఈ కాస్ట్ ని ఎనేబుల్ చేసి ఏంటంటే, సపోజ్ మనకి టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకున్నాం. లైక్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ లో సపోజ్ ఒక సొల్యూషన్ లో టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో ఎంవిసి తీసుకున్నాం, ఒకటేమో ఏపీఐ తీసుకున్నాం. సో ఏపీఐలో సపరేట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఎంవిసికి సపరేట్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎంవిసి నుంచి నేను ఎజాక్స్ కాల్ యూస్ చేసి నేను వెబ్ ఏపీలో ఉన్న ఏదైనా యాక్షన్ మెథడ్ నేను కాల్ చేయొచ్చా? క్లియర్. మీన్స్ ఎంవిసిలో ఉన్న పేజెస్ నుంచి, అంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి ఎజాక్స్ కాల్ యూస్ చేసి కాల్ చేసుకోవచ్చు. సేమ్ డొమైన్ యూఆర్ఎల్ సేమ్ ఉంటుంది కాబట్టి. బట్ వెబ్ ఏపీఐ వచ్చేప్పటికి అది సపరేట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ మనం కాస్ట్ అనేది ఎనేబుల్ చేసుకొని ఏంటంటే వెబ్ ఏపీఐ డొమైన్ లింక్ ఏదైతే ఉంటుందో యూఆర్ఐ, సో దాన్ని ఈ కార్స్ ఎనేబుల్ చేయడం ద్వారా నేను ఎజాక్స్ కాల్ ద్వారా దాన్ని నేను కాల్ చేసుకోవచ్చు, రైట్. సో దాన్ని మనం కార్స్ అంటాం, రైట్. వాట్ ఈస్ వెబ్ ఏపీఐ అట్రిబ్యూట్ రౌటింగ్? అట్రిబ్యూట్ రౌటింగ్ అంటే ఏంటో చూద్దాం. రైట్, మన కన్వెన్షన్ బేస్డ్ రౌటింగ్, అట్రిబ్యూట్ రౌటింగ్ కూడా ఉంటుంది. The ASP.NET Web API supports new type of routing called attribute routing. Attribute routing means attributes are used to define routes. Attribute routing means attributes. The route ని define చేయడానికి attributes అనేది use చేస్తాం. So the attribute routing provides more control over the URI by defining a route directly on the actions and controller. ఈ యాక్షన్స్ అండ్ కంట్రోలర్ మీద డైరెక్ట్ గా మనం లైక్ ఆ యూఆర్ఎల్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు, రైట్. ఇట్స్ అట్రిబ్యూట్ రౌటింగ్, అది ఎనేబుల్ చేసుకుంటాం. అలాగే అట్రిబ్యూట్ రౌటింగ్ ఎనేబుల్ చేసుకొని మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. వై డూ వీ నీడ్ అట్రిబ్యూట్ రౌటింగ్ ఇన్ వెబ్ ఏపీఐ? See, the convention-based routing makes it hard to support certain URL patterns that are common in RESTful services API. కన్వెన్షన్ బేస్డ్ వచ్చేపాటికి లైక్ సమ్ యూఆర్ఐ ప్యాటర్న్స్ ని మెయింటైన్ చేయాలంటే, సపోర్ట్ చేయాలంటే కొంచెం టఫ్ గా ఉంటుంది. సో రిసోర్సెస్ ఆఫ్లైన్ కంటెంట్ చైల్డ్ రిసోర్సెస్ సచ్ as కస్టమర్స్ హ్యావ్ లైక్ ఆర్డర్స్, మూవీస్ హ్యావ్ యాక్టర్స్, బుక్స్ హ్యావ్ అదర్స్. సో ఇలాంటి సినారియోస్ లో మనకి కొంచెం హార్డ్ అవుతుంది, రైట్. ఇట్స్ ఏ నేషనల్ టు క్రియేట్ యూఆర్ఐ దట్ రిఫ్లెక్ట్ దీస్ రిలేషన్స్. సో ఇలాంటి కేసెస్ లో ఏం జరుగుతుందంటే మనం యాట్రిబ్యూట్ రౌటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం రౌటింగ్ అనేది చేంజ్ చేసుకుంటాం కదంటే టఫ్ అవుతుంది. కాబట్టి యాట్రిబ్యూట్ రౌటింగ్ ఎనేబుల్ చేసుకొని మనం డైరెక్ట్ గా మనం ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ రౌట్ యూఆర్ఐ అనేది మనం దాన్ని యాక్షన్ మెథడ్ మీద లేదంటే కంట్రోలర్ మీద డిఫైన్ చేసుకొని యూజ్ చేసుకోగలుగుతాం. వాట్ ఈస్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఇన్ వెబ్ ఏపీఐ? See, once you create a web API service, then the most important thing that you need to take care of is security, రైట్. ఏపీఐ క్రియేట్ చేసామంటే నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మెయిన్ దానికి సెక్యూరిటీ అనేది ఇవ్వాలి.
దట్ మీన్స్ యూ నీడ్ టు కంట్రోల్ యాక్సెస్ టు యువర్ వెబ్ ఏపీఐ సర్వీసెస్. సో కంట్రోల్ అంటే యాక్సెస్ చేయడానికి మనం ఇంప్లిమెంట్ చేసిన వెబ్ ఏపీఐ అనేది యాక్సెస్ చేయడానికి దాని మీద కంట్రోల్ ఉండాలి. దట్ మీన్స్ వీ ఎవరికి పడితే మనకి యాక్సెస్ అనేది ఉండకూడదు కదా. సో అథెంటికేషన్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ది యూజర్. సో అథెంటికేషన్ అనేది లైక్ యూజర్ అనేవాడు అంటే ప్రిమిసెస్ లోకి అంటే మన కంపెనీ ప్రిమిసెస్ లోకి మనకి యాక్సెస్ ఉందా లేదా అనేది చూస్తాం. అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ యూజర్, రైట్. దిస్ ఈస్ అథెంటికేషన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్, one user, let's say, logs into with an username and password. So username and password to login aid, and the server uses his username and password and authenticate. సో తను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా చెక్ చేస్తుంది, సర్వర్ అనేది అథెంటికేట్ చేస్తుంది. Authorization is the process of deciding whether the authenticated user allowed to perform an action on a specific resource or not. సో కంపెనీ ప్రిమిసెస్ లోకి వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, డెవలప్మెంట్, లైక్ టెస్టింగ్ డిపార్ట్మెంట్. సో వీటిలో ఏ పర్టికులర్ తన కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మాత్రం యాక్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆథరైజేషన్ అంటారు, రైట్. సో సపోజ్ డెవలప్మెంట్ టీమ్ వాడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. యాక్చువల్గా పర్మిషన్ లేదనుకుంటే తను వెళ్ళలేడు కదా. చాలా రిస్ట్రిక్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట వాటి మీద, రైట్. కంట్రోల్ అనేది. వాట్ ఈస్ అన్ హెచ్టిపి మెసేజ్ హ్యాండ్లర్ ఇన్ ASP.NET Web API అప్లికేషన్? An HTTP message handler in a web API is a class that receives an HTTP request and returns an HTTP response. సో HTTP మెసేజ్ హ్యాండ్లర్ అనేది ఏం చేస్తుందంటే HTTP రిక్వెస్ట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో, అంటే HTTP రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటుంది, అలాగే HTTP రెస్పాన్స్ ని రిటర్న్ చేస్తుంది. సో ది మెసేజ్ హ్యాండ్లర్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది అబ్స్ట్రాక్ట్ HTTP మెసేజ్ హ్యాండ్లర్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ HTTP మెసేజ్ హ్యాండ్లర్ క్లాస్ నుంచి మనం దీన్ని డెరైవ్ చేసుకున్నాం. The HTTP message handler are good for cross-cutting concerns such as authentication and authorization that operate at the level of HTTP message rather than controller actions. Like for example, the custom HTTP message handler might do the following things. Like custom, like మనం HTTP message handler customization చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే రీడ్ ఆర్ మోడిఫై ది HTTP రిక్వెస్ట్ హెడర్స్. రిక్వెస్ట్ హెడర్స్ ని మనం రీడ్ చేయొచ్చు అలాగే మోడిఫై చేయొచ్చు. అండ్ యాడ్ ఏ రెస్పాన్సివ్ హెడర్ టు ది HTTP రెస్పాన్స్ హెడర్ ని మనం యాడ్ చేయొచ్చు. వ్యాలిడేట్ అండ్ రిక్వెస్ట్ బిఫోర్ దే రీచ్ ది కంట్రోలర్. కంట్రోలర్ కి వెళ్ళడానికి ముందు దాన్ని వ్యాలిడేట్ ది రిక్వెస్ట్. దట్ మీన్స్ ఆ రిక్వెస్ట్ మనం వ్యాలిడేట్ చేయొచ్చు, రైట్. సో ఇవన్నీ మనం HTTP మెసేజ్ హ్యాండిల్ ద్వారా చేస్తాం. అండ్ వై వెబ్ ఏపీఐ వర్షనింగ్ ఈస్ రిక్వైర్డ్? సో ఇట్స్ ఇంపార్టెంట్ వన్. ఎందుకు మనకి వెబ్ ఏపీఐ వర్షనింగ్ అనేది కావాలి? వన్స్ యూ డెవలప్ అండ్ డిప్లాయ్ ఎ వెబ్ ఏపీఐ సర్వీస్, దెన్ డిఫరెంట్ క్లయింట్స్ స్టార్ట్ కన్స్యూమింగ్ యువర్ వెబ్ ఏపీఐ సర్వీసెస్. సో ఒకసారి మనం వెబ్ ఏపీఐ సర్వీసెస్ అనేది డెవలప్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ క్లయింట్స్ అనేవాళ్ళు ఆ సర్వీసెస్ ని కన్స్యూమ్ చేస్తూ ఉంటారు, రైట్. ఐ మీన్ దాన్ని యాక్సెస్ చేసుకుంటారు. యాజ్ యూ నో, డే బై డే ది బిజినెస్ గ్రోస్, అండ్ వన్స్ ది బిజినెస్ గ్రోస్ దెన్ ద రిక్వైర్మెంట్ మే చేంజ్. సో రోజు రోజుకి మనకి బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, అలాగే రిక్వైర్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అండ్ వన్స్ ది రిక్వైర్మెంట్ చేంజెస్, దెన్ యూ మే నీడ్ టు చేంజ్ ది సర్వీసెస్ యాజ్ వెల్. సో రిక్వైర్మెంట్ చేంజ్ అయినప్పుడల్లా మనం ఇంప్లిమెంట్ చేసిన సర్వీసెస్, డిప్లాయ్ చేసిన సర్వీసెస్ అనేది చేంజెస్ చేయాల్సి వస్తుంది. బట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ దట్ యూ నీడ్ టు డూ ది చేంజెస్ టు ది సర్వీసెస్ in such a way that is it should not break an existing client application who already consuming your services. That means ఏంటంటే బిజినెస్ గ్రోత్ అవుతుందని చెప్పేసి మనకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి సపోజ్ మన సర్వీసెస్ ని చేంజ్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూస్ చేస్తున్న సర్వీస్ ఉన్నవాడు, క్లయింట్ అనేవాడు అక్కడ డిస్టర్బ్ అవుతాడు, రైట్. సో అంటే మనం ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు, రైట్. సో దిస్ ఈస్ ది ఐడియల్ సినారియో వెన్ ది వెబ్ అప్లికేషన్ వర్షనింగ్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్. సో దీనికోసం మనం చెప్పేసి ఏం చేస్తామంటే, యూ నీడ్ టు కీప్ ది ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ యాజ్ ఇట్ ఈస్, సో దట్
ది ఎగ్జిస్టింగ్ క్లయింట్ అప్లికేషన్ విల్ నాట్ బ్రేక్. సో యాస్టీస్ కంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే సర్వీసెస్ ఉందో దాన్ని యాస్టీస్ గా దాన్ని అలాగే ఉంచేసి దాన్ని బ్రేక్ చేయకుండా అప్పుడు యూ నీడ్ టు డెవలప్ ఏ న్యూ వెర్షన్ ఆఫ్ ది వెబ్ ఏపీ సర్వీస్ విచ్ విల్ స్టార్ట్ కన్స్యూమింగ్ బై ద న్యూ అప్లికేషన్. సో న్యూ క్లయింట్ అప్లికేషన్ నుంచి డెరైవ్ చేయడానికి ఒక న్యూ వెర్షన్ స్టార్ట్ చేస్తాం. అంటే టూ క్లయింట్స్ ఉన్నారు, ఒకటికి ఒక రిక్వైర్మెంట్ అడిషనల్ రిక్వైర్మెంట్ కానీ ఒక అవసరం లేదు, ఒక సర్వీసెస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది. సో ఈ ఇద్దరిలో ఫస్ట్ వాడు ఏంటంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సర్వీసెస్ ని యూస్ చేసుకుంటున్నాడు. సెకండ్ వాడికి సమ్ అడిషనల్ రిక్వైర్మెంట్ కావాలి. ఇప్పుడు మనం ఆ సర్వీస్ చేంజ్ చేసాం అనుకోండి, సెకండ్ వాడికి యూజ్ అవుతుంది కానీ ఫస్ట్ వాడికి పోతుంది. కాబట్టి ఫస్ట్ ఇది ఆల్రెడీ డిప్లాయ్ చేసిన యాస్టీస్ గా ఉంచేసి సెకండ్ వర్షన్ మళ్ళీ క్రియేట్ చేసి సెకండ్ వర్షన్ అనేది సెకండ్ న్యూ క్లయింట్ కి ఇస్తాం, అంటే సెకండ్ క్లయింట్ కి ఇస్తాం, వాడు యూజ్ చేసుకుంటాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఓల్డ్ వర్షన్ ఏమో అంటే ఓల్డ్ సర్వీస్ ఏమో ఫస్ట్ క్లయింట్ యూజ్ చేసుకుంటాడు, అలాగే న్యూ వర్షన్ ఏదైతే ఇచ్చామో అది సెకండ్ క్లయింట్ యూజ్ చేసుకుంటాడు. What are the different options available in a web API to maintain the version? So version maintain చేయడానికి ఆప్షన్స్ ఏమన్నా? First of all, URI, query string, version header, accept header, media type. So version header. సో మనం ఇక్కడ గమనించండి, version header. URI, URI ద్వారా చేయొచ్చు, లేదంటే query string ఇస్తాం, లేదంటే version header, accept header అండ్ media type. సో ఈ 5 types. What are the request webs or HTTP webs? In RESTful service, we can perform all type of CRUD operations. In REST architecture, it is suggested to have a specific request web or HTTP web on the specific type of the call made to the server. So యాక్చువల్గా మనకి సర్వర్ నుంచి కాల్ అంటే సర్వర్ కు కాల్ చేసేటప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది చేయాలి, దట్ మీన్స్ ఎలాంటి ఆపరేషన్స్ అనేది చేయాలి అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఈ రిక్వెస్ట్ హెబ్స్ అనేది మనకి టైప్స్ ఉన్నాయి చూడండి. హెచ్టిపి గెట్ ఫస్ట్ వన్. దిస్ హెచ్టిపి వెబ్ ఈస్ యూజ్ టు గెట్ ది రిసోర్స్ ఓన్లీ. జస్ట్ సపోజ్ డేటాబేస్ కి కమ్యూనికేట్ అవుతాం అనుకోండి ఈ సర్వీస్ నుంచి. సో డేటాబేస్ నుంచి మనకి జస్ట్ ఆ రిసోర్సెస్ ని గెట్ చేసుకోవడానికి ఆ మెథడ్ కి యాక్షన్ మెథడ్ కి మనం హెచ్టిపి గెట్ మెథడ్ కి డెకరేట్ చేస్తాం. అలాగే హెచ్టిపి పోస్ట్. సో క్రియేట్ న్యూ రిసోర్స్, దట్ మీన్స్ ఇన్సర్ట్ చేయడానికి, రైట్. అలాగే హెచ్టిపి పుట్. సో హెచ్టిపి పుట్ ఈస్ దిస్ హెచ్టిపి వెబ్ ఈజ్ టు అప్డేట్ అండ్ ఎగ్జిస్టింగ్ రిసోర్స్, దట్ మీన్స్ ఇది అప్డేట్ చేయడానికి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేయడానికి. అండ్ అలాగే హెచ్టిపి ప్యాచ్. సో హెచ్టిపి ప్యాచ్, సో ఇది కూడా సిమిలర్ అప్డేట్ లాగానే చేస్తాం బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో చూద్దాం, రియల్ టైమ్ సినారియోస్ లో చేద్దాం. అందులోనే హెచ్టిపి డిలీట్. హెచ్టిపి డిలీట్ లైక్ ఇది మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిసోర్స్ ఏదైతే ఉంటుందో ఇది డిలీట్ చేయడానికి. రైట్. Put and patch are not similar. Like చూడండి, note put and patch are not similar. If you are updating few columns in your database, then use patch. ఫ్యూ కాలమ్స్, కొన్ని కాలమ్స్ ని మాత్రమే మనం అప్డేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ప్యాచ్ యూస్ చేస్తాం. అండ్ ఇఫ్ యు ఆర్ అప్డేటింగ్ ఆల్ ది డేటా దెన్ యూస్ పుట్. సో మొత్తం డేటాని మనం అప్డేట్ చేస్తున్నాం, అప్పుడు మాత్రం పుట్ అని యూస్ చేస్తాం. లేదు ఓన్లీ కొన్ని కాలమ్స్ నే చేస్తున్నాం, అప్పుడు మాత్రం మనం ప్యాచ్ అని యూస్ చేస్తాం. సో దట్స్ ద డిఫరెన్స్. ఓకే. అండ్ వాట్ డూ యూ మీన్ బై పారామీటర్ బైండింగ్ ఇన్ వెబ్ ఏపీఐ? పారామీటర్ బైండింగ్ అంటే ఏంటి చూద్దాం. The parameter binding means how the Web API framework binds the incoming HTTP request data to the parameters of an action method of the Web API controller. So that means మనకి థర్డ్ పార్టీ థర్డ్ టూల్స్ ఉంటాయి, లైక్ ఫిడ్లర్ కానీ లేదంటే పోస్ట్ మ్యాన్ కానీ స్టాయిల్ కానీ. సో ఇలా బయట నుంచి వచ్చే డేటాని అంటే హెచ్టిపి రిక్వెస్ట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ హెచ్టిటిపి రిక్వెస్ట్ డేటా తీసుకొని మనకి కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ లో ఉన్న పారామీటర్స్ కానీ లేదంటే ఆబ్జెక్ట్స్ కానీ, ఆబ్జెక్ట్స్ మీన్స్ లైక్ ఈ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దానిలో మనకు పారామీటర్స్ ఉంటాయి కదా. సో వాటికి ఎలా బైండ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ.
So the ASP.NET Web API action method can take one or more parameters or different types. But different parameters తీసుకుంటాం data types. So an action method parameter can be either of a complex type or primitive type. That means int like some either ID equals to one అలా తీసుకోవచ్చు or complex types. So complex types means nothing but suppose customer కస్టమర్ 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 తీసుకుంటాం లేదంటే ఆర్డర్ ఓ ప్రొడక్ట్ బి ఇలా తీసుకుంటాం కదా సో ఇవన్నీ కాంప్లెక్స్ టైప్స్ ఎందుకంటే దానిలో మనకి ఇంకా టైప్స్ ఉంటాయి ది వెబ్ ఏపీఐ ఫ్రేమ్వర్క్ బైండ్స్ ది యాక్షన్ మెథడ్ పారామీటర్ ఇదర్ విత్ ది యూఆర్ఎల్ క్వరీ స్ట్రింగ్ తో చేయొచ్చు ఆర్ ఫ్రమ్ ది రిక్వెస్ట్ బాడీ ఆఫ్ ది ఇన్కమింగ్ హెచ్టిపి రిక్వెస్ట్ బేస్డ్ ఆన్ ది పారామీటర్ టైప్ క్వరీ స్ట్రింగ్ ద్వారా చేయొచ్చు లేదంటే రిక్వెస్ట్ బాడీ నుంచి కూడా చేయొచ్చు రైట్ బై డిఫాల్ట్ ఇఫ్ ది పారామీటర్ టైప్ ఈస్ ఆఫ్ ది ప్రిమిటివ్ టైప్ సచ్ యాజ్ ఇంట్ బూలియన్ డబుల్ లైక్ ఈ టైప్ అయితే that can be converted from the string type, then web API framework sets that action method parameter value from the query string. సో ఈ ప్రిమిటివ్ టైప్ అయితే అవి మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతాయి అండ్ క్వరీ బై యూజింగ్ క్వరీ స్ట్రింగ్ అవి వాల్యూస్ అనేది అసైన్ అవుతాయి అండ్ ఇఫ్ ది యాక్షన్ మెథడ్ పారామీటర్ టైప్ ఇస్ కాంప్లెక్స్ టైప్ దెన్ వెబ్ ఏపీఐ ఫ్రేమ్వర్క్ ట్రైస్ టు గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద రిక్వెస్ట్ బాడీ సో నార్మల్ గా అయితే మనకి ప్రిమిటివ్ టైప్స్ ఏదైతే ఉంటాయో యాక్షన్ మెథడ్ లో పారామీటర్స్ అప్పుడు మనం తీసుకున్న అంటే లైక్ బ్రౌజర్ నుంచి తీస్తామంటే యూఆర్ఎల్ నుంచి తీసుకొని యూఆర్ఐ నుంచి తీసుకొని వాటిని స్ట్రింగ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి బైండ్ చేస్తాయి పారామీటర్స్ అదర్వైజ్ కాంప్లెక్స్ టైప్ అని అనుకోండి కాంప్లెక్స్ టైప్ అయితే మనకి రిక్వెస్ట్ బాడీ నుంచి తీసుకుంటుంది యూఆర్ఎస్ అయితే మనకి ఇక్కడ ప్రిమిటివ్ టైప్స్ స్ట్రింగ్ రైట్ స్ట్రింగ్ కొరీ నుంచి అదే కాంప్లెక్స్ టైప్ అయితే రిక్వెస్ట్ బాడీ నుంచి తీసుకుంటుంది క్లియర్ but we can change this default behavior of the parameter binding process by using from body and from URL attribute. So మనం ఇది డిఫాల్ట్ ఇలా తీసుకుంటే బట్ వీటిని మనం చేంజ్ చేయొచ్చు by using the from body. That means this will force the web API framework to get the values from the request body. ఎప్పుడైతే from body అని ఇస్తున్నామో రిక్వెస్ట్ బాడీ నుంచి పారామీటర్స్ తీసుకుంటుంది or from URI and this will force the web API framework to get the data from the URI, right? Route data or query string. So ఇలా query string నుంచి కూడా తీసుకోండి మనకి ఈ రెండింటిని యూజ్ చేయొచ్చు అంటే ఫ్రమ్ బాడీ అండ్ ఫ్రమ్ యూఆర్ఐ నుంచి కూడా మనం పారామీటర్స్ ను ఫైండ్ చేస్తాం అండ్ వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ ఆథరైజ్ అట్రిబ్యూట్ యొక్క యూజ్ ఏంటి సి ది ASP.NET Web API framework provides a built-in authorization filter that is authorized attribute. This filter checks whether the user is authenticated or not. If not, the user will see 405 unauthorized HTTP status code. సో ఎప్పుడైతే ఆథరైజ్ అని మనం ఇస్తున్నామో యాక్షన్ మెథడ్ మీద సో అది ఏం చెక్ చేస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ అథెంటికేటెడ్ యూజర్ అనేవాడు అథెంటికేటెడ్ అయ్యారా లేదా అనేది చెక్ చేస్తుంది సో ఇప్పుడు అథెంటికేటెడ్ అయితే అప్పుడు మనకి ఎలా చేస్తుంది అదర్వైజ్ మనకి ఈ 401 అన్ఆథరైజ్ ఎక్సెప్షన్ అనేది మనకి త్రో చేస్తుంది నెక్స్ట్ వన్ హౌ టు ఎనేబుల్ కాస్ట్ ఇన్ వెబ్ ఏపీఐ సో ఇంతకుముందు మనం ఏం చేసామంటే సేమ్ ఆరిజిన్ లో వర్క్ చేస్తున్నాము సో వాళ్ళ కాకుండా డిఫరెంట్ ఆరిజిన్ నుంచి అజాక్స్ కాల్ తీసుకోవాలంటే కాస్ట్ మనం ఎనేబుల్ చేయాలని చెప్పి సో లైక్ ఈ కాస్ట్ ని ఎలా ఎనేబుల్ చేస్తాము చూద్దాం లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు కన్స్యూమ్ ASP.NET Web API service using jQuery Ajax from another domain, then we need to enable cost in web application. Without enabling cost, it is not possible to access the service from the another domain using the Ajax call. Enabling the cost in web API is a two-step process. సో మనం ఆల్రెడీ చెప్తున్నాం ఎనేబుల్ చేయాలంటే మనం కాస్ట్ అనేది యూజ్ చేయాలి ఎనేబుల్ చేసుకోవాలి అనేది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Microsoft.ASP.NET ASP.NET.WebAPI.cost package ని ఇన్స్టాల్ చేయాలి NuGet packages నుంచి అండ్ వన్స్ యూ ఇన్స్టాల్ ది ప్యాకేజ్ రైట్ ఇన్ రిజిస్టర్ లైక్ ఇక్కడ స్టార్ట్ ఫోల్డర్ లో వెబ్ ఏపీఐ config.cs ఫైల్ రిజిస్టర్ లోకి వెళ్ళి చూడండి ఎనేబుల్ కాస్ట్ సో కాస్ట్ ఈక్వల్స్ టు న్యూ ఎనేబుల్ లైక్ ఇలా ప్రొవైడ్ చేస్తుంది config.enable cost లైక్ ఈ 2 lines ఆఫ్ కోడ్ మనకి కాస్ట్ ని ఎనేబుల్ చేస్తుంది
Right. What is basic HTTP authentication? Basic HTTP authentication, right? Basic HTTP authentication is a mechanism where the user is authenticated through the service in which the client needs to pass the username and password in the HTTP authentication request header. సో ఇది ఏం చేస్తుందంటే బేసిక్ హెచ్టిటిపి అథెంటికేషన్ లో ఎప్పుడైతే యూజర్ అనేవాడు అథెంటికేట్ అవుతాడో లైక్ యూజింగ్ సర్వీసెస్ యూజ్ చేసి మనకి అథెంటికేట్ అవుతాడో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ క్లయింట్ అనేవాడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని ఏం చేయాలంటే హెచ్టిటిపి ఆథరైజేషన్ రిక్వెస్ట్ హెడర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా పాస్ చేస్తాడు. సో ది క్రెడెన్షియల్స్ ఆర్ ఫార్మేటెడ్ యాజ్ అ స్ట్రింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బేస్ ఎన్కోడెడ్. సో ఇవి ఎన్కోడెడ్ అవుతాయి. సో దీని ద్వారా వెళ్తాయి అనమాట మనకి. ఇది ఎలా వెళ్తుంది? హెచ్టిటిపి ఆథరైజేషన్ రిక్వెస్ట్ హెడర్ ద్వారా మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకి పాస్ అవుతుంది. రైట్. సో దీన్ని మనం బేసిక్ హెచ్టిటిపి అథెంటికేషన్ అంటాం. వాట్ ఈస్ ASP.NET ఐడెంటిటీ? ASP.NET Identity is the membership management framework given by the Microsoft, which can be easily integrated with ASP.NET Web API. This helps us to building secure HTTP services. Like ఇది ఐడెంటిటీ అనేది ఏంటంటే మెంబర్షిప్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. ఇది మైక్రోసాఫ్ట్ ఐడెంటిటీ చేశాడు. సో దీన్ని యూజ్ చేసి మనకి లాగిన్ ఫంక్షనాలిటీస్ ఏదైతే ఉందో సెక్యూరిటీ పర్పస్ లో ఈ సర్వీసెస్ మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. వాట్ ఈస్ టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ ఇన్ వెబ్ ఏపీఐ? Nowadays, the use of web API is increasing in rapid manner. So, as a developer, we should know how to develop web API. Only developing web API is not enough if there is no security. అంతేకాదు security లేకుండా మనం డెవలప్ చేసే ఉపయోగం ఏముంది? So, it also very important to implement security for all these types clients, like such as browsers, mobile devices, desktops, and IoTs who are going to use the web API services. సో ఏపీఐ మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో ఆ ఏపీఐ సర్వీసెస్ యూజ్ చేసే డివైజెస్ అన్ని కూడా సెక్యూరిటీ అనేది ఉండాలి. సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే యూజ్ ఏముంది? ది మోస్ట్ ప్రిఫర్డ్ అప్రోచ్ nowadays to secure the web API resources by authenticating the users in the web API server by using the signed token, which contains enough information to identify the particular user. సో ఇది signed token అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం, which needs to be sent to the server by the client in each and every request. This is called token-based authentication. Like ఇక్కడ పర్టికులర్ యూజర్ కి సంబంధించి మనకి ఒక ఇన్ఫర్మేషన్ లైక్ ఆ యూజర్ ని ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక టోకెన్ ఫార్మాట్ లో పెట్టి ఫస్ట్ టోకెన్ ఎప్పుడైతే హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇస్తున్నామో రిక్వెస్ట్ అనేది ఎప్పుడైతే సర్వర్కి వెళ్తుందో సర్వర్ అనేది మనకి ఒక రెస్పాన్స్ తో పాటు మనకి క్యాచీలో ఐ మీన్ ఒక కుకీలో మనకి యూజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక టోకెన్ ఫార్మాట్ లో మళ్ళీ అగైన్ రిక్వెస్ట్ తో రెస్పాన్స్ తో పాటు మళ్ళీ పంపిస్తుంది ఎవరికి? క్లయింట్ కి బ్యాక్. అండ్ అగైన్ మళ్ళీ క్లయింట్ అనేవాడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సేమ్ ఇదే టోకెన్ రిక్వెస్ట్ తో పాటు మళ్ళీ సర్వర్ కి వెళ్తుంది. సో సర్వర్ మళ్ళీ ఐడెంటిఫై చేసి వీడు అథెంటికేటెడ్ యూజర్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో దీన్ని టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ అప్రోచ్ అంటాం. సో హౌ డస్ ది టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ వర్క్స్? సో ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. See, the user enters his credentials, that is username and password, into the client here. Client means the browser or the mobile devices. Suppose username and password ఇచ్చామనుకున్నాం. The client then sends the credentials to authorization server. First authorization server కి username and password credentials ఏదైతే ఉంటుందో వాటిని పంపిస్తున్నారు. Then the authorization server authenticates the client credentials, that is username and password, and generates and returns the access token. Like ఒక token ని మనకి రిటర్న్ చేసిన client కి. So this access token contains information to identify the user and also contains the token expiry time. So ఇది token expiry time కూడా ఉంటుంది దీనిలో, right? And the client application then includes the access token in the authorization header of the HTTP request to the access the restricted resource from the resource server until token has expired. Like suppose next మళ్ళీ ఇంకొక హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ టోకెన్ కూడా దాంతో పాటు వెళ్తుంది రిసోర్స్ సర్వర్ కి. సో ఈ టోకెన్ అనేది చెక్ చేస్తుంది లైక్ దీని ఎక్స్పైరేషన్ టైం ఎప్పటి వరకు ఉంటుందో, సో ఇప్పటి వరకు ఇది వర్క్ చేసాను ఉంటుంది అప్ టు రిసోర్స్ అనేది మనం గెట్ చేసుకోగలుగుతాం. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్.
And what is a refresh token? A refresh token is a special kind of token that can be used to obtain a new renewed access token that allows access to the protected resource. సో రిఫ్రెష్ టోకెన్ అంటే ఏంటంటే నార్మల్గా మనకి రిఫ్రెష్ చేస్తుంటాం కదా, మనం రిఫ్రెష్ చేస్తే మనకి న్యూగా లైక్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది మనకి నార్మల్గా. సో ఇలానే రిఫ్రెష్ టోకెన్ ఇస్ స్పెషల్ కైండ్ ఆఫ్ టోకెన్ దట్ మీన్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు అప్టైన్ ఏ న్యూ రెన్యూడ్ యాక్సెస్ టోకెన్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఒక రిక్వెస్ట్ పంపించాము, అక్కడ మనకు వచ్చేసి ఒక టోకెన్ జనరేట్ అయింది అనుకున్నాం. అగైన్ మళ్ళీ క్లయింట్కి వచ్చింది రెస్పాన్స్ తో పాటు, అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ అంటే సేమ్ అదే టోకెన్ మళ్ళీ వేరే సర్వర్కి వెళ్ళి ఇంకొక రిక్వెస్ట్ పెట్టాం, అక్కడ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసిన ఏదైతే యాక్సెస్ టోకెన్ ఉంటుందో మళ్ళీ క్లయింట్కి వచ్చింది. రైట్, మళ్ళీ క్లయింట్కి వస్తుంది, మళ్ళీ సేమ్ అదే అదే టోకెన్ మళ్ళీ సర్వర్కి వెళ్తాం. రైట్, మళ్ళీ అగైన్ అక్కడ మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. సో ఇలా అన్నమాట. సో అంటే ఆ రీసోర్స్ ఏదైతే ఉంటుందో సర్వర్ లో ఉన్న రీసోర్సెస్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రెన్యూడ్ యాక్సెస్ టోకెన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో you can request the new access token by using the refresh token in your gateway until the refresh token is blacklisted. So up to like ఈ టోకెన్ అనేది లైక్ ఎక్స్పైర్ అయ్యేంత అయ్యే లోపల ఐ మీన్ రైట్ ఈ లోపల మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట న్యూ రెన్యూడ్ యాక్సెస్ టోకెన్. సో దీన్నే మనం రిఫ్రెష్ టోకెన్ అంటాం. వై వీ నీడ్ రిఫ్రెష్ టోకెన్ ఇన్ వెబ్ ఏపీఐ? సో ఎందుకు కావాలి మనకి? See, the idea of using the refresh token is to issue a short-lived access token, like suppose up to 30 minutes for the first time, and then use the refresh token to obtain a new access token and use that access token to access the protected service. So that means, first of all, ఏంటంటే సపోజ్ దానికి 30 minutes టైం ఉందనుకోండి, ఫస్ట్ టైం ఆ రిఫ్రెష్ టోకెన్ ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. దట్ మీన్స్ న్యూ యాక్సెస్ టోకెన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి రిసోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో ది యూజర్ నీడ్స్ టు ప్రొవైడ్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ along with the client information to authenticate himself. And if the information provided by the user is valid, then the response contains short-lived access token along with the long-lived refresh token get generated. సో ఎప్పుడైతే మనకి యూజర్ డీటెయిల్స్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ఎప్పుడైతే మనం పాస్ చేస్తున్నామో అప్పుడు ఏంటంటే ఈ షార్ట్ లివ్డ్ యాక్సెస్ టోకెన్ తో పాటు ఈ లాంగ్ లివ్డ్ యాక్సెస్ రిఫ్రెష్ టోకెన్ కూడా మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ది రిఫ్రెష్ టోకెన్ ఈస్ నాట్ అన్ యాక్సెస్ టోకెన్, ఇట్ ఈస్ జస్ట్ ఐడెంటిఫైయర్ ఫర్ ది యాక్సెస్ టోకెన్. రిఫ్రెష్ టోకెన్ అనేది లైక్ ఇది యాక్సెస్ టోకెన్ కాదు, జస్ట్ ఇట్స్ ఐడెంటిఫైయర్. ఏదైతే మనం టోకెన్ అనేది ఒకటి జనరేట్ చేస్తున్నాము, సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేస్తాం. Now, once the access token is expired, the user can use the refresh token to obtain either short-lived access token and so on. సో ఇక్కడ ఇది యాక్సెస్ ఎక్స్పైర్డ్ అయిపోయింది అనుకోండి యాక్సెస్ టోకెన్, దట్ మీన్స్ మనం ఫస్ట్ క్రియేట్ చేసింది. సో బై యూజింగ్ రిఫ్రెష్ టోకెన్, సో రిఫ్రెష్ టోకెన్ యూజ్ చేసి మనం ఇంకొక షార్ట్ లివ్డ్ యాక్సెస్ టోకెన్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఇక్కడ 30 minutes ఒక యాక్సెస్ టోకెన్ ఇచ్చాడు. రైట్, సో మనం ఏదైతే క్రెడెన్షియల్స్ పంపిస్తున్నామో క్లయింట్ నుంచి, ఇప్పుడు ఏం దాంతో పాటు అంటే ఈ షార్ట్ లివ్డ్ యాక్సెస్ టోకెన్ తో పాటు ఈ లాంగ్ లివ్డ్ రిఫ్రెష్ టోకెన్ కూడా జనరేట్ అవుతుందని చెప్తున్నాం. సో దట్ మీన్స్ ఇది 30 minutes ఉంటుంది అనుకున్నాం, ఇది షార్ట్ లివ్డ్. సో ఈ 30 minutes ఎక్స్పైర్ అయిన తర్వాత ఆల్రెడీ మనకి రిఫ్రెష్ టోకెన్ అనేది జనరేట్ అయి ఉంటుంది కదా. సో ఈ రిఫ్రెష్ టోకెన్ అనేది ఏం చేస్తుందంటే ఇంకొక షార్ట్ లివ్డ్ యాక్సెస్ టోకెన్, దట్ ఇంకో 30 minutes కి ఇంకొక టోకెన్ జనరేట్ చేసుకుంటుంది. క్లియర్. And what is HMAC authentication? See, the HMAC stands for hash-based message authentication code. Hash-based message authentication code. From the full form of HMAC, we need to understand two things. One is message authentication code, and other one is hash-based. So, దీనిలో మనం ఫస్ట్ ఏంటంటే మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అండ్ hash based. So HMAC is a mechanism that is used for creating a message authentication code by using hash functions. So message authentication code ఇది క్రియేట్ చేస్తున్న మెసేజ్ authentication code by using hash function use చేసి. The most important thing that we need to keep in mind is that while generating message authentication code using hash function, we need to use shared secret key.
షేర్డ్ సీక్రెట్ కీ ని షేర్ చేయాలంటే దాన్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. సో మోరోవర్ ది షేర్డ్ సీక్రెట్ కీ మస్ట్ బి షేర్డ్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ సర్వర్ ఇన్వాల్వ్డ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ది డేటా. సో ఈ షేర్డ్ కీ అనేది మనకి క్లయింట్ అండ్ సర్వర్ మధ్య డేటా షేర్ చేసుకునేటప్పుడు మాత్రమే మనకి ఇన్వాల్వ్ అవుతుంది. రైట్? వై డు వి నీడ్ హెచ్ఎంఎఫ్ authentication in web API? So first of all, data integrity. It means the data sent by the client to the server has not tampered. డేటాని మనకి చేంజ్ చేయడం ఇలా ట్యాంపర్ చేయడానికి ఉండదు. అలాగే రిక్వెస్ట్ ఆరిజినేషన్, దట్ మీన్స్ ది రిక్వెస్ట్ కమ్స్ టు ది సర్వర్ ఫ్రమ్ ది ట్రస్టెడ్ క్లయింట్. సో పర్టికులర్ ఏదైతే మనకి సీక్రెట్ కీ ఉంటుంది కాబట్టి మనకి ఓకే పర్టికులర్ ఇది పర్టికులర్ క్లయింట్ నుంచి వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది. అలాగే నాట్ ఏ రిప్లై రిక్వెస్ట్, దట్ మీన్స్ ది రిక్వెస్ట్ ఈస్ నాట్ క్యాప్చర్డ్ బై అన్ ఇంట్రడర్ అండ్ బీయింగ్ రీప్లేడ్. దట్ మీన్స్ ఏంటంటే దిస్ రిక్వెస్ట్ ఈస్ నాట్ క్యాప్చర్డ్ బై ఇంట్రడ్యూర్ ఇంట్రడర్ అండ్ బీయింగ్ రిపేర్. దట్ మీన్స్ ఏంటంటే ఎవరు ఐ మీన్ హ్యాకర్ లాంటి వాళ్ళు దీన్ని క్యాప్చర్ చేయలేరు యాక్చువల్ గా. ఓకే, సో అది దీని మీనింగ్ నాట్ రీప్లే రిక్వెస్ట్. రైట్? సో ఇది వచ్చేసి మేజర్ గా మనకి వెబ్ ఏపీలో ఉన్న క్వశ్చన్స్. ఐ థింక్ ఆల్మోస్ట్ కవర్ చేస్తాను అనుకుంటున్నాను. రైట్? కాన్సెప్ట్స్ అయితే అర్థమై ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి. అండ్ న్యూ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్